హాయ్ వెల్కమ్ టు యూటీవీ. ఈరోజు మనతో పాటు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యూ సార్? గుడ్. సార్, ముందుగా డాక్టర్ కన్నా ముందు మీ లైఫ్ స్టైల్ ఏంటి? మీ లైఫ్ ఎలా ఉండేది? ఎలా డాక్టర్ అయ్యారు? ఇది తెలుసుకోవాలని ఉంది. మీ ప్రొఫైల్ అనేది తెలుసుకోవాలని ఉంది నాకు. సో, సార్, మీరు ఏం చదువుకున్నారు? అండ్ ప్రాపర్ ఎక్కడ? పేరెంట్స్ ఏం చేసేవారు? Yeah, actually, my parents they were into agriculture family. ఓకే. Okay, and myself after completion of my intermediate, then I have done my BNYS. That is actually a degree in naturopathy. ఓకే. Okay, that is called Bachelor of Naturopathy and Yogic Science. Okay, then after that I had to learn something else because I was working for allopathic hospital earlier. Okay. So I had to learn something else that was in mind. Again, I saw there is a notification for diploma in sexology. Okay. So again, I have done that course also. Okay. So after that, again, I've been into different hospitals and different blood banks like NTR blood bank and thalassemia blood bank, ఓకే. all this, and Narayana blood bank, all this also. And ఓకే. after that, then I had some sort of things in the mind, like it was some sort of unsatisfaction mind was there, because after being a doctor, even we are unable to cure the common ailments. Okay, that was there in the mind. Okay. Then I thought, no, this is totally waste, because after learning so much of things also, when we are not able to cure something, about the smallest to smallest things we are not able to cure. Like if you think of asthma, ఆస్మాకు మనకు మోడర్న్ మెడిసిన్లో ఏముంది ట్రీట్మెంట్ చెప్పండి? జస్ట్ దే కెన్ మేనేజ్ ద కేస్, దట్స్ ఆల్. అవును. కీప్ ఆన్ గివింగ్ మెడిసిన్, కీప్ ఆన్ గివింగ్. ఎప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది అప్పుడు వచ్చి వాళ్ళు అడ్మిట్ అవుతారు, నొబిలైజేషన్ పెడతారు, అండ్ దాంతో బట్టి వాళ్ళకు కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు. వితౌట్ స్టెరాయిడ్స్ వీ కెనాట్ మేనేజ్ ద ఆస్మా పేషెంట్స్. ఓకే. సో దట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ వెరీ లాంగ్ టైమ్. అది నేను చూశాను నా ప్రాక్టీస్లో. అంటే వెన్ ఐ వాజ్ ఇన్ టు అలోపథిక్ మెడిసిన్, దట్ టైమ్ ఐ హ్యావ్ సీన్ ఆల్ దిస్ థింగ్. ఆ తర్వాత like that so many problems, like if you think of tonsillitis in children's and asthma, chronic asthma, and there is no cure. They have to keep on using medicine lifelong till death. Ante suppose somebody is using inhaler vaadu vaadte undale. Okay, and జీవితాంతం వాడాలి. If you think of something else like chronic tonsillitis, without surgery there is no cure. ఈవెన్ సర్జరీ చేసినా సరే మనకు పూర్తిగా తగ్గుతుందా? అది కూడా లేదు. తర్వాత అగైన్ రియోకరెన్స్ ఉంటుంది. సపోజ్ లెఫ్ట్ సైడ్ టాన్సిల్స్ వచ్చాయి, మీరు ఆపరేషన్ చేయించుకున్నారు, అగైన్ రైట్ సైడ్ వస్తుంది మీకు. ఓకే, అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ డయాబెటీస్ అండ్ బీపీ, అదర్వైజ్ హైయర్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్, ఓకే, లేకపోతే థైరాయిడ్, ఇది అన్ని జీవితాంతం వాడాలి మెడిసిన్ అని మనం చెప్తున్నాం నార్మల్గా. ఒక్కసారి వచ్చేసిందంటే మనం జీవితాంతం పేషెంట్ అయిపోయాం. బట్ హియర్ ఇట్స్ నాట్ లైక్ దట్. వీ హ్యావ్ ద వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ దీస్ పర్పస్. ఓన్లీ థింగ్ మైన్యూట్ కరెక్షన్, యా, క్యూర్ చేయొచ్చు. ఇన్ ద న్యాచురోపతి యూ కెన్ క్యూర్ యువర్ సెల్ఫ్. అండ్ యూ విల్ బి వండర్ టు లిసన్. లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ బిల్ క్లింటన్, యూ నో అబౌట్ ద బిల్ క్లింటన్? He is one of the richest person in the world. Okay. And he was been operated for 4 times. It was heart surgery was done for 4 times within a year of time, 2018. Okay. It was done in America. Okay. In the foreign country it was done. Then after that, doctors has given the hand, said we cannot help it. ఏం చేయలేము, ఆల్రెడీ 4 సారి అయిపోయింది, ఇంకా ఏం చేయలేము, మీరు తీసుకెళ్ళండి ఏంటి అని చెప్పారు. ఆ తర్వాత ఏమైందంటే లైక్ ఈజ్ క్వైట్ ఇంటెలిజెంట్. హీ హ్యాడ్ సంథింగ్ ఇన్ ద మైండ్, దర్ మే బీ సంథింగ్ ఎల్స్, లెట్ us ట్రై అని హీ హాస్ కాల్డ్ ఆల్ ద ఆల్టర్నేటివ్ మెడిసిన్ పీపుల్. ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇన్ ద సెన్స్
homeopathy, HOD of the homeopathy, HOD of the naturopathy, HOD of the Ayurveda, HOD of the Unani, all these medicines. ఈ నాలుగురికి పిలిచారు, పిలిచేసి వాళ్ళకు కూర్చోపెట్టేసి ఎంట్లో మాట్లాడారు. అండ్ ఎవ్రీబడి వాజ్ లిటరలీ ఫెడ్ అప్ అండ్ క్రయింగ్ ఫర్ హిమ్, వాళ్ళ ఫ్యామిలీలో అప్పటికి. సో తర్వాత ఎంత పెద్ద డాక్టర్ అట్లా చెప్పేశారంటే ఇంకా ఏముంటుంది అని వాళ్ళు అనుకున్నారు. తర్వాత ఏమైంది, అగైన్ ఆఫ్టర్ కమింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్, తర్వాత ఆయన ఏంటి అంటే అడిగారు, ఎనీ అదర్ ట్రీట్మెంట్ ఈస్ దేర్ ఫర్ దిస్, లైక్ ఎనీ హౌ మోడర్న్ మెడిసిన్ ఇస్ ఫెల్ నౌ. ఈ సెడ్ యూ టేక్ హిమ్ టు ద హౌస్ అని చెప్పేశారు. ఇంకో వద్దు అని అనుకొని ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ దిస్, బట్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు సాటిస్ఫై మీ చెప్పాడు అతను, బికాజ్ ఈజ్ ఎ బిగ్ షాట్. సో ఆ విధానం చెప్పారు. చెప్తే వాళ్ళ దానిలో ఒక డాక్టర్ ఉన్నారు, హీఈస్ ఎ డైటీషియన్ విత్ naturopathy doctor. ఓకే. So he took up the challenge. He said, sir, I'll treat your case. And without medicine, I'll treat your case. You don't have to go for allopathic medication. But the thing is that whatever medicine you are using, you have to stop it. ఓకే. Then they surprised all of a sudden. అరే వాట్ ఇస్ దిస్, అంత మేజర్ ప్రాబ్లమ్స్కి మనం మెడిసిన్ ఆపేయమని చెప్తే ఏమైపోతుంది అని ఆలోచించారు. ఆలోచించి అగైన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడారు. అగైన్ దే సెడ్, ఓకే, ఇఫ్ ఈజ్ ఎ డాక్టర్ నా ఈజ్ టాకింగ్ అబౌట్ దిస్, దెన్ లెట్ అస్ గివ్ హిమ్ ఆపర్చునిటీ. నేను ఎలా అయితే చావాలి కదా, సో పోనీ ఆయన ట్రీట్మెంట్ చేయండి, ఏముంది దానిలో, ఓకే, వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. దెన్ దే అగ్రీడ్ విత్ ద కండిషన్ ప్రొవైడెడ్ హీ హాజ్ టోల్డ్ హిమ్ దట్ మీరు ఏం చేయాలంటే లైక్ ఒక్క నెల నాతో పాటు మీరు ఉండండి అక్కడ, విల్ ప్రొవైడ్ అకామిడేషన్, విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ యూ వాంట్. సో యూ హ్యావ్ టు బీ విత్ మీ ఫర్ అట్లీస్ట్ ఫర్ 1 month. బికాజ్ ఆఫ్టర్ స్టాపింగ్ దట్ అలోపతిక్ మెడిసిన్, మోడర్న్ మెడిసిన్ మనం ఆపేస్తే నా పరిస్థితి ఏమైపోతుందని నాకు భయం. సో మీరు ఉంటే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది అని చెప్పారు. హీ హాజ్ అగ్రీడ్ ఫర్ దట్. He said, okay, no problem, I'll stay with you for 1 month. So he was staying there, he was telling all the way of treatment, way of therapies, and including everything like exercise and all. So anni valla cheypicharu, anni akkadne unnaru atanu, and he took up the challenge, and he said, whatever you want, I am going to pay you that. Okay, doctor ku ela chepparu annamata. So you don't worry about the money ఐ విల్ పే యూ, నీకు ఎంత కావాలో అంత పే చేస్తా. అగైన్ ఆ డాక్టర్ అక్కడ ఉండి అన్నీ చేయించారు. హీ స్టాప్డ్ ఆల్ ద అలోపతిక్ మెడికేషన్. ఓకే, హీ స్టార్టెడ్ విత్ ఓన్లీ న్యాచురల్ వే ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ ద పర్సన్ ఈజ్ బికమ్ కంప్లీట్లీ హెల్దీ విత్ ఇన్ ఎ మంత్ ఆఫ్ టైమ్. అండ్ కంప్లీట్గా ఈ అలోపతిక్ మెడిసిన్ మొత్తం మానేసి ఓన్లీ న్యాచురల్ మెడిసిన్ ద్వారా, ఫుడ్ ప్యాటర్న్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా బాగా అయిపోయాడు. బాగా అయిపోతే దెన్ ఇట్ వాజ్ రిజల్ట్ వాజ్ మిరాకల్. హీఈస్ నాట్ గెటింగ్ హార్ట్ పెయిన్, హీఈస్ నాట్ ఈవెన్ యూజింగ్ మెడిసిన్స్, అండ్ హీఈస్ బికమింగ్ హెల్దీయర్ డే బై డే. సో పీపుల్ ఆర్ సర్ప్రైజ్, ఆల్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్, ఎవ్రీబడి వాజ్ సర్ప్రైజ్. అగైన్ హీ సెడ్, ఓకే, 1 month కంప్లీట్ అయిపోయింది, నౌ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, ఐ కెన్ లైవ్. నౌ యూ టెల్ మీ వాట్ ఆర్ ద మెథడ్ ఐ హ్యావ్ టు ఫాలో. సో అదే చెప్పండి, నేను అదే ఫాలో అవుతా అని చెప్పారు. ఓకే, దెన్ వాట్ హ్యాపెన్, హీ హాజ్ స్టార్టెడ్ naturopathy ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్. స్టిల్ నౌ హీస్ కంప్లీట్లీ హెల్దీ అండ్ హీస్ మూవింగ్ ఆల్ ఓవర్ కంట్రీ, హియర్ అండ్ దేర్, డిఫరెంట్ కంట్రీస్ ఇప్పుడు తిరుగుతున్నారు. అయినా సరే వాళ్ళకు నో ప్రాబ్లం, నో ఇష్యూస్ అట్ ఆల్. 2018లోనే క్యూర్ అయింది, ఇప్పటికీ బాగానే ఉన్నారు వాళ్ళైతే. ఎస్, ఇప్పటికీ బాగానే ఉన్నారు. అండ్ హీస్ మూవింగ్ హియర్ అండ్ దేర్, హీస్ ట్రావెలింగ్ ఆల్ ద కంట్రీస్. After 4 surgeries. Yes, after 4 surgeries, and modern medicine has given the hand, like we cannot help it. Okay. So it's a wonderful thing. So మనం దీని నుంచి అనుకోవాల్సిన విషయం ఏంటంటే, there are so many things are there in this world. We are not aware. మనకు నాలెడ్జ్ లేదు, and we never tried also. So people do not have confidence whether it could be treated or not అని ఎట్లా ఉంటుంది. But everything is possible. But only thing is that, okay, దానిలో ఏంటంటే లైక్ వన్స్ యూ ఎంటర్ ఇన్ టు దట్ పర్టికులర్ సెగ్మెంట్, దెన్ అప్పుడు మనకు తెలుస్తాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ ద పబ్లిక్. ఈవెన్ దే కెన్ చెక్ ఇన్ నెట్ ఆల్సో, గూగుల్లో ఇది అవైలబుల్ ఉంది వాళ్ళ వీడియో. హీ హాస్ గివెన్ ద స్టేట్మెంట్ ఆఫ్టర్ క్యూరింగ్.
ఓకే. Like I have cured myself only with the diet pattern without any medication, and my heart pain is gone. I am completely all right, and everybody should follow this. ఓకే సార్. Yeah. సార్ ఇప్పుడు ఇంత చెప్పాక అసలు నాకు నిజంగానే అలోపతి అనేది మనం ఏం చెయ్యలేని సిట్యుయేషన్‌లో గూడా న్యాచురోపతి యూజ్ అవుతుందని తెలిసింది. Yes. అసలు న్యాచురోపతి అంటే మీనింగ్ ఏంటి? అది అసలు ఏంటి సార్ న్యాచురోపతి అంటే? Naturopathy ante which is completely natural. హ్మ్. There is no adulteration, no particular mixing of here and there. There is no ఓకే. chemical formulation. So that is called naturopathy. Okay. So ఓకే. like if you think of Ayurveda, they హ్మ్. also mix certain things. They also హ్మ్. been into the preservative. Okay. హ్మ్. And if you think of Unani also same thing happens. హ్మ్. Okay. And if you think of modern medicine, all the medicine are chemicalized, completely chemical based Hmm. medicine, because without chemical they cannot prepare the medicine. అవును. And దానిలో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి, హ్మ్. because our body is not meant for the chemicals. హ్మ్. Okay, our body is completely natural. So if you think of like ancient age, it is about 70 years back, 80 years back, you see their lifestyle. They used to Hmm. live more than 120 years, 130 years. అవును. ఓకే, ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు అప్పుడు హ్మ్. బ్రతికే వాళ్ళ. హ్మ్. ఓకే, అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్ విదౌట్ ఎనీ మెడిసిన్స్. హ్మ్. అండ్ మనకు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, జీవితం ఎట్లా అయిపోయిందంటే, హెడేక్ వచ్చింది ఇమీడియట్లీ రష్ టు ద మెడికల్ స్టోర్, గెట్ సమ్ మెడిసిన్స్. ఓకే, మెడిసిన్ లేనిది అసలు బతకట్లేదు. బ్రతకలు ఆ టైప్ అయిపోయింది. అండ్ హ్మ్. అనదర్ థింగ్, కొంచెం జ్వరం వచ్చింది, పారాసిటమాల్ తీసుకొచ్చి వాడాలి. అవును. సో దట్ సార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇట్స్. అండ్ అక్కడ ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందంటే, whenever we are taking that paracetamol, హ్మ్. otherwise we are taking any sort of painkiller for the headache and all, లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్కి మనం తీసుకుంటున్నాం. ఈ ప్రతి ఒక్క మెడిసిన్లో మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హ్మ్. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంది అంటే, ఘోరమైన సైడ్ ఎఫెక్ట్స్. హ్మ్. మనకు ఏమవుతుందంటే, ఇంటెస్టైన్లో హ్మ్. మనకు లీకీ గట్ క్రియేట్ చేస్తాయి. ఓకే. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటికలీ ఎప్పుడైనా సరే ఈ గుడ్ బ్యాక్టీరియా మన బాడీలో చనిపోయి బ్యాడ్ బ్యాక్టీరియాది గ్రోత్ ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది, హ్మ్. అండ్ లీకీ గట్ డెవలప్ అయిపోయింది. పర్సన్ విల్ బికమ్ పేషెంట్ ఫర్ ఎవర్, ఓకే. జీవితాంత పేషెంట్ అయిపోవాలి. హ్మ్. ఓకే, సో ఈ కాన్సెప్ట్కు మనం రావాలంటే, దర్ ఆర్ సో మెనీ థింగ్స్, అండ్ ఐ హ్యావ్ సో మెనీ వీడియోస్, మోర్ దెన్ 5,000 వీడియోస్ ఐ హ్యావ్. హ్మ్. Okay, so people can watch all these things. I have spoken about the gut system. I have spoken about the RAS system. హ్మ్. I have spoken about the naturality and acidic reaction in the body. And what about the alkaline reaction? What about the acidic reaction in the body? All these things, everything I have very clearly defined హ్మ్. in those videos. So anybody who is interested, they can go through that, and Okay. they will get it. అవును. And we have treatment for everything, హ్మ్. almost all everything, each and everything. Only thing, two things I don't handle. That is, ఒకటి ఏంటంటే డెలివరీ కేసెస్. ఓకే. ఓకే, అండ్ అనదర్ ఈజ్ ఫ్రాక్చర్ కేసెస్. ఓకే. ఓకే, ఈవెన్ దానికి కూడా కొన్ని ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి, లేదని కాదు. బట్ యాజ్ ఫర్ యాజ్ సిజరీన్ ఈజ్ కన్సర్న్, అప్పుడు ఏమవుతుందంటే, లైక్ దట్ Okay. డజంట్ హ్యాపెన్ ఇన్ Mm. మై మెడిసిన్ ఫార్మ్. సో దట్ ఈస్ వాట్ why the person will suffer, let them go. ఓకే. Okay, that is one. ఓకే. The second thing, fracture cases. Fracture cases లో కొన్ని innovative treatments ఉన్నాయి. If you think of fracture cases, allopathic is good. హ్మ్. Okay, I agree with that. హ్మ్. Okay, allopathic is good. And suppose your bone is fractured, హ్మ్. leg bone is fractured, and they have set one particular steel rod, హ్మ్. and steel rod వేసిన తర్వాత కొంచెం సెట్ అయిపోతుంది. హ్మ్. అట్లీస్ట్ యూ కెన్ వాక్ యువర్ సెల్ఫ్. అవును. ఓకే, లేకపోతే కుంటుకొని నడవాల్సి అవుతుంది. సో ఇన్ అవును. సచ్ కేసెస్, సడన్ థింగ్స్ యాక్చువల్లీ ఐ విల్ టెల్, లైక్ అలోపతిక్ మెడిసిన్ ఆల్సో ఇస్ గుడ్. ఓకే. సో ఎవ్రీబడి, all the medicines, they have got their own పర్టికులర్ అడ్వాంటేజ్ అనమాట. ఓకే. సో కొన్ని దానిలో కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి. బట్ న్యాచురోపతిలో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ వీ హ్యావ్ ఆల్ సార్ట్ ఆఫ్ మేజర్ కేసెస్, సర్జరీ మనం ఆపేసి మనము ఓన్లీ మెడిసిన్ ద్వారా క్యూర్ అవ్వచ్చు. లైక్ కిడ్నీ ఫెయిల్యూర్, హ్మ్. మేబీ కిడ్నీ స్టోన్, మేబీ like severe rheumatoid arthritis, like మోకాలు నొప్పి. సివియర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సివియర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద నార్మల్. నార్మల్ మోకాలు నొప్పి వస్తే మీరు మెడికల్ స్టోర్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకొచ్చి వాడితే మీకు తగ్గిపోతుంది. బట్ హియర్ ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, ఇట్ విల్ క్యూర్ యూ.
ఓకే. ఫ్రమ్ ద మోకాలు నొప్పి. సపోజ్ మీకు రొమాటైడ్ ఆర్థరైటిస్ వచ్చేసింది, విచ్ ఇస్ అన్ట్రీటబుల్ ఇన్ ద మోడర్న్ మెడిసిన్ ఎక్సెప్ట్ స్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ వాడకుండా వాళ్ళకు క్యూర్ చేయలేదు. స్టెరాయిడ్స్ ఇచ్చి ఇచ్చి లాస్ట్కు ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళకు డౌన్ అయిపోతే మల్టిపుల్ ప్రాబ్లమ్ వచ్చేస్తే లాస్ట్కు డెత్ అయిపోతుంది. అవును. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద అలోపతిక్ సిస్టమ్. ఓకే. So I don't want to tell about that, but okay, they have got certain advantage and we have got certain advantage. That is the thing I want to tell. But without steroids also, any sort of autoimmune disease will be cured by the naturopathy. ఓకే. And దానిలో ఒకటి థైరాయిడ్, ఒకటి డయాబెటీస్, అండ్ ఇంకొకటి రొమాటైడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విచ్ ఈస్ అన్ట్రీటబుల్ బై ద మోడర్న్ మెడిసిన్, అది మా దగ్గర క్యూర్ అవుతుంది పర్మనెంట్లీ. ఓకే. యా. సో అదైతే ఏమవుతుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనుకో, మీకు జీవితాంత మెడిసిన్స్ వాడాలి, దానిలో స్టెరాయిడ్స్ వచ్చేస్తాయి. ఆ స్టెరాయిడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా ఉంటాయి. మీరు యూ కెన్ చెక్, బికాజ్ యు ఆర్ ద ఎడ్యుకేటెడ్ అమ్మాయి కాబట్టి మీరు చెక్ చేయొచ్చు. గూగుల్ చేస్తే మీకు తెలిసిపోతుంది. యు ఆర్ బయింగ్ ఎనీ మెడిసిన్ ఫర్ ఆస్మా, ఎనీ మెడిసిన్ ఫర్ ద థైరాయిడ్, యు ఆర్ బయింగ్ ఎనీ అదర్ మెడిసిన్స్, యూ జస్ట్ చెక్ వెదర్ ఇట్ ఈస్ స్టెరాయిడ్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ స్టెరాయిడ్స్ యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ఇట్. ఓకే. చాలా ఘోరంగా ఉంటుంది అందుకే. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే సార్. Yeah. సార్ ఈ న్యాచురోపతిలో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే మెడిసిన్ లేకుండా ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే లైక్ మెడిటేషన్ లాగానా ఎలా ఉంటుంది? Yeah, I'll tell you one thing. It is totally depending upon the circadian rhythm. ఓకే. Actually, circadian rhythm ante like your lifestyle has to be natural. ఓకే. Once you bring your lifestyle to the natural, then completely అన్ని బాగానే ఉంటుంది మీకు. టైం టు టైం పడుకోవడం, టైం టు టైం లేవడం, టైం టు టైం మనం తినడం, అండ్ తిండి మధ్యలో గ్యాప్ ఉంచుకోవడం, అండ్ దాంతో పాటు డైలీ బేసిస్లో కొంచెం ఎక్సర్సైజ్ చేయడం. డైలీ ప్రతిరోజు మనకు ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే. వితౌట్ ఎక్సర్సైజ్ యాక్చువల్లీ అవర్ బాడీ బికమ్స్ సిక్ డే బై డే. కొన్ని రోజు తర్వాత మన బాడీ కంప్లీట్గా సిక్ అయిపోతాయి. ఓకే. ఓకే, బికాజ్ హార్మోనల్ ఇంబాలెన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు డైలీ బేసిస్లో. సమ్ సార్ట్ ఆఫ్ హార్మోన్ బికమ్స్ ఇంబాలెన్స్, అండ్ స్పెషలీ లేడీస్లో చాలా ఎక్కువగానే ఉంది. బికాజ్ దే హ్యావ్ సర్టన్ ఫేజెస్ ఇన్ ద లైఫ్ విచ్ ఈస్ నాట్ దేర్ ఫర్ ద జెంట్స్కు అది లేదు అనమాట. అవును సార్. లేడీస్ లోనే ఎక్కువ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటది. ఎందుకు వస్తూ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్? డ్యూ టు ద హార్మోనల్ ఇంబాలెన్స్, హార్మోనల్ Okay. చేంజెస్ ఇన్ ద బాడీ. See, I'll tell you one thing. Right from the ఫస్ట్ స్టేజ్ నుంచి నేను చెప్తున్నా. సపోజ్ ఒక అమ్మాయి ఫస్ట్ మెన్సురల్ పీరియడ్ వాళ్ళకు స్టార్ట్ అయింది, అక్కడి నుంచి అసలు లైఫ్ వాళ్ళకు స్టార్ట్ అయింది అనమాట. ఓకే. ఓకే, సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ. డ్యూ టు దట్ షీ ఈస్ గెటింగ్ మెన్సురేట్. ఓకే, మెన్సురేషన్ స్టార్ట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ మెనార్కీ. ఓకే, అండ్ that time huge hormonal imbalance మన బాడీలో ఉంటుంది. ఇట్ విల్ బి దేర్ ఫర్ 2 years. 2 సంవత్సరాలు ఉంటాయి. 2 ఇయర్స్. 2 years వరకు ఉంటుంది. ఓకే. అండ్ ఆ 2 years వరకు వాళ్ళ మైండ్ చాలా డిస్టర్బ్గానే ఉంటుంది. అండ్ జనరలీ మైండ్ డైవర్ట్స్ ఇన్ ఆల్ ద ప్లేసెస్. అట్లా ఒక్కసారి ఇంబ్యాలెన్స్ అవుతే 2 ఇయర్స్ వరకు ఇంకా అది అలాగే ఉంటుంది. బట్ ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ అయిపోతుంది. ఓకేనా? ఓకే. సపోజ్ ఒకరు ఫ్రీకిల్ మైండెడ్ అయిపోయారు ఆఫ్టర్ మెన్సురేషన్, వాళ్ళకు రకరకాల హలోసిలేషన్ వచ్చేసింది, లేకపోతే వాళ్ళకు ఆటోమేటికలీ డిప్రెషన్కి వెళ్ళిపోయారు, అండ్ షీ డజంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ విత్ ద కంఫర్టబుల్ వే. ఓకే, సో ఆ టైప్ లేదు. ఆ టైప్ మనం ఆలోచిస్తే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ వీ హ్యావ్. ఓకే, వీ కెన్ సెటరేట్ దట్ పర్టికులర్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద బాడీ. సో షీ విల్ బికమ్ ఆల్ రైట్. వాళ్ళకు ఆ టైప్ మూడ్ స్వింగ్ ఉండదు, హలోసినేషన్ ఉండదు, అండ్ షీ విల్ బికమ్ కామ్, అండ్ షీ హ్యాస్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ ఎ ప్రాపర్ వే. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, మీరు జస్ట్ మెన్సురల్ పీరియడ్ ఎవ్రీ మంత్ ద టైమ్ మెన్సురల్ పీరియడ్ స్టార్ట్స్, దెన్ అప్పటి నుంచి 3 to 4 days ఆర్ 5 days వరకు ఉంటుంది. ఈ 5 days వరకు హ్యూజ్ హార్మోనల్ ఇంబాలెన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. ఓకే, అప్పుడు కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇరిటేషన్ ఉంటుంది, అండ్ మూడ్ స్వింగ్ ఉంటాయి, అండ్ రకరకాల ప్రాబ్లమ్స్, పెయిన్స్ ఉంటాయి, మసల్స్ పెయిన్ ఉంటాయి, ఇది అన్నీ అండ్ ఆటోమేటికల్గా తగ్గిపోతాయి. ఓకేనా? బట్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ ఇన్ టు ద మెడిసిన్. పెయిన్ స్టార్ట్ అయింది, ఇమీడియట్లీ గో టు ద మెడికల్ స్టోర్, పాస్మోన్ వెళ్ళి తీసుకురా,
సైక్లోపామ్ తీసుకురా, లేకపోతే మెటాసిన్ తీసుకురా, అన్నీ తీసుకొచ్చి వాడుతున్నాం. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ, ఓకే. బికాజ్ వాట్ బాడీ ఈజ్ డూయింగ్ ఫర్ హర్ సెల్ఫ్. మీరు ఇఫ్ యూ థింక్ ఆఫ్ 50 years బ్యాక్, 70 years బ్యాక్, ఈ మెడిసిన్స్ ఏం లేదు అప్పుడు. అవును. సో అప్పుడు కూడా జనాలు బతికేవాళ్ళు కదా. అండ్ దే యూస్ టు గో ఫర్ 5 or 7, 10 డెలివరీస్. ఎట్లా ఒక్కొక్కరికి అంతా నార్మల్ డెలివరీ అంతా అయ్యేది. అండ్ And హార్డ్ they వర్క్ used to కూడా manage. చేసేవాళ్ళు. ఎస్, హార్డ్ వర్క్ కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఐఎమ్ టెలింగ్ యూ, మై మదర్ ఈజ్ 80 years నౌ. ఓకే, షీ డజంట్ హ్యావ్ ఎనీ మేజర్ కాంప్లికేషన్స్. ఓకే. అండ్ వీఆర్ 4 యాక్చువల్లీ. వీఆర్ 3 brothers and 1 sister. ఓకే, 4 డెలివరీ తర్వాత, నార్మల్ డెలివరీ తర్వాత కూడా షీఈస్ కంప్లీట్లీ హెల్దీ. ఇఫ్ ఈవెన్ నౌ ఆల్సో ఓకే. షీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్ హర్ ఓన్. సో దట్ ఈస్ అ గ్రేట్నెస్ మనం అనుకోవాల్సిన విషయం. అక్కడ ఆ టైప్ చాలా మందికి నేను చూశాను. అండ్ దట్ టైమ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆర్గానిక్. ఓకే. ఓకే, సో ఆర్గానిక్ ఫుడ్ తినేసి హ్యాపీగా ఉండేవాళ్ళ. ఈ లైక్ లేట్ పడుకోవడం, లేట్ లేవడం, ఇది అన్నీ ఉండేది కాదు. సో అన్ని బాడీ బాగానే ఉంటుంది అప్పటి నుంచి. సో ఇప్పుడు కూడా ఏంటంటే పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ దట్ మెథడ్, సో దెన్ దే ఆర్ హెల్దీ, కంప్లీట్లీ హెల్దీ. ఓకే. యా, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద న్యాచురోపతి అనమాట. ఓకే. So natural medicines, natural lifestyle, and as for the circadian rhythm, I was telling, circadian rhythm in the sense like మనకు సూర్యాస్తం, సూర్యోదయం, డే అండ్ నైట్. ఓకే, ఇది అన్ని జరుగుతుంది అంటే ఈ ప్రపంచంలో దర్ ఆర్ సంథింగ్ ఇన్ దట్. ఇది దేవుడు ఎందుకు ఇచ్చారు మనకు? ఏదో సంథింగ్ ఉంది కాబట్టి కదా ఇచ్చారు. సో అందుకని, అండ్ ఆల్ ది సీజన్స్ లైక్ వింటర్ సీజన్, ఈ వర్షాకాలం లేకపోతే ఎండాకాలం మనకు అన్నీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? బికాజ్ అవర్ బాడీ నీడ్స్ ఇట్, అవర్ బాడీ డిజర్వ్ ఇట్. దట్ ఈస్ ద రీజన్ గాడ్ హ్యాస్ గివెన్. అండ్ పీపుల్ ఆర్ టోటలీ అగెన్స్ట్ నౌ. ఇప్పుడు చలికాలం వచ్చేసి మనం వేడి నీళ్ళతో స్నానం చేయాలి. ఓ చాలా ఎండ ఉంది, ఏసీ ఆన్ చేయాలి. ఓకే, వితౌట్ ఏసీ. అండ్ ఫ్రిడ్జ్ వాటర్ తాగాలి, ఐస్ వాటర్ తాగాలి, ఇదే అన్ని అలవాటు పడిపోయారు. సో దీస్ ఆర్ ద అగెన్స్ట్ ద నేచర్. వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ అగెన్స్ట్ ద నేచర్, అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్స్ ఇన్ ద బాడీ. ఓకే, అండ్ పొద్దున యాక్చువల్గా సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు మనం ఆలోచిస్తే అవర్ హ్యూమన్ బాడీ ఈజ్ డిజైన్డ్ యాజ్ ఫర్ దాట్ ఓన్లీ. అండ్ దాని మీద మెడికల్ సైన్స్ కూడా పెద్ద రీసెర్చ్ చేసింది అనమాట. రీసెర్చ్ చేసిన తర్వాత ఈ విషయం తెలిసింది ఏంటంటే, సూర్య ఉదయం నుంచి సూర్య అస్తం వరకు మన ప్యాన్క్రియాస్ ఉంది కదా, ప్యాన్క్రియాస్ విల్ బికమ్ హైలీ యాక్టివ్. సూర్యాస్తం తర్వాత అగైన్ తగ్గిపోతుంది యాక్టివ్నెస్. ఇట్ విల్ బి జస్ట్ 10% అవుట్ ఆఫ్ 100. సో అప్పుడు ఏమవుతుందంటే ప్యాన్క్రియాస్ డల్ అయిన తర్వాత మీరు ఏది తిన్నా అరగదు, సరిగా అరగదు. సో టాక్సిన్స్ డెవలప్స్ ఇన్ ద బాడీ. ఓకే, అండ్ ఆల్ ద ఎక్స్క్రిటరీ మెటీరియల్ డెవలప్స్ ఇన్ ద బాడీ. అప్పుడు ఏమవుతుంది, మనకు కొంతమందికి యూరిక్ యాసిడ్ పెరిగిపోతాయి, కొంతమందికి యూరియా పెరిగిపోతుంది, క్రియాటినైన్ పెరిగిపోతాయి. సో యూ బికమ్ సిక్ కంప్లీట్లీ. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే 11 o'clock, 10 o'clock, 12 o'clock, ఈవెన్ 1 o'clock కూడా తినేవాళ్ళు ఉన్నారు. ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ జ్యువెలరీ వర్క్ చేసే వాళ్ళకు మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి. దే ఆర్ కంప్లీట్లీ అవేక్ టిల్ 1 o'clock. నా దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. యాక్చువల్లీ దే ఆర్ టెలింగ్ 1 వరకు మేము పని చేస్తున్నాం, 1కు వచ్చి కొంచెం తినేసి పడుకొని పోతాం, మళ్ళీ 10 గంటలకు లేస్తున్నాం. ఏంటి, వాట్ ఈస్ దట్ లైఫ్ స్టైల్? అక్కడ ఏంటి టోటల్ అక్కడ కంప్లీట్లీ తేడా అయిపోయింది అనమాట. ఈ టైప్ లైఫ్ స్టైల్. సాఫ్ట్వేర్ జాబ్ మీరు చూడండి, దే ఆర్ స్లీపింగ్ ఇన్ ద డే టైమ్, దే ఆర్ వర్కింగ్ ఇన్ ద నైట్. ఓకే, సో మోస్ట్లీ పీపుల్ ఆర్ లైక్ దిస్ ఓన్లీ. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ద కంప్లీట్లీ ఈ వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత మనకు ఇండియాకు మనకు కంప్లీట్లీ సర్కేడియన్ రిథమ్ కంప్లీట్గా మారిపోయింది. అండ్ దానివల్ల అన్ని రకాల ఇబ్బంది మనకు వస్తున్నాయి. ఓకే, సో దానిలో సైన్స్ ఈజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్. పీపుల్ యాక్చువల్లీ ఈవెన్ ఆల్ ద హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్, దే నో అబౌట్ ఆల్ దీస్ థింగ్, బట్ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్స్. పేషెంట్కు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవ్వరికి టైం లేదు, బికాస్ దే ఆర్ సో బిజీ. అండ్ సపోజ్ ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే హాఫ్ అన్ అవర్ టు అరగంట పడతాయి, అరగంట నుంచి గంట పడతాయి. ఓకే, వాళ్ళకు అంత టైము ఇఫ్ దే ఆర్ స్పెండింగ్ విత్ ద పేషెంట్స్, దే ఆర్ గెటింగ్ అరౌండ్ 10,000, 20,000 rupees as a consultation. Why they should lose it? You tell me. So, okay, you తీసుకోండి, ఈ మెడిసిన్ వాడండి, మళ్ళీ రాండి, అంతే. That is what is happening. So, they don't have that much of time. And if you think of my clinic, I hardly check
5 to 6 patients in a day or 7 maximum, ఓకే. because I want to give them maximum time. I want to tell them each and everything. I explain each and everything about the originality of the human lifestyle. ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ అది ఫాలో అయితే వాళ్ళకు కంప్లీట్గానే బాగానే ఉంటుంది. అండ్ లైఫ్ స్టైల్ వాళ్ళకు కొంచెం మైన్యూట్ కరెక్షన్ చేయాలి. అండ్ దాంతోపాటు కంప్లీట్లీ వాళ్ళకు హెల్త్ బాగుంటుంది. అండ్ దే డోంట్ యూజ్ ఎనీ మెడిసిన్స్. ఓకే. యా. సో విదౌట్ మెడిసిన్ ఆల్సో సంబడి క్యాన్ సర్వైవ్. ఓకే. యా. ఈవెన్ జ్వరం వచ్చింది అనుకో, ఇఫ్ యూ థింక్ ఆఫ్ 70 years బ్యాక్, 100 years బ్యాక్, ఈ పారాసిటమాల్ లేదు అప్పుడు. అవును. ఓకే, హౌ దే ఆర్ సర్వైవింగ్ మీరు చెప్పండి. అప్పుడు యాంటీబయాటిక్స్ లేదు. ఏం చేస్తారు? జ్వరం వస్తే ఏం చేస్తారు సార్? దే అంటే వర్ ఫాలోయింగ్, న్యాచురోపతిలో. యా, దే వర్ ఫాలోయింగ్ కంప్లీట్లీ న్యాచురోపతి. ఆహా. ఓకే. ఈ జ్వరం గురించి అయితే యాక్చువల్లీ అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 15 to 20 minutes. ఓకే. చాలా టైం పడుతుంది. సింపుల్ గా చెప్పండి సార్. ఓకే. సపోజ్ ఒకరికి జ్వరం స్టార్ట్ అయిపోయింది. మేబీ ఏ టైప్ జ్వరం అయినా సరే ఒకరికి జ్వరం స్టార్ట్ అయిపోయింది. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డే యూ హ్యావ్ టు క్విట్ ఫుడ్. ఒకరోజు మీరు ఆపేయండి ఫుడ్, ఓకే, మొత్తం తినకండి కంప్లీట్ గా. కంప్లీట్. ఓకే. బట్ యూ హ్యావ్ టు టేక్ వాటర్, హాట్ వాటర్ ఎవ్రీ 1 hour. ఎవ్రీ 1 hourకు మీరు హాట్ వాటర్ తాగండి. ఓకే, తాగుతూనే ఉండండి. ఒక రోజు ఎలాగే మీరు గలపాలి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ డే మీరు ఏం చేయాలంటే సేమ్ వాటర్ ప్రాసెస్ విల్ బి సేమ్, ఫాస్టింగ్ విల్ బి సేమ్, ఓన్లీ 1 time ఫుడ్ విల్ బి గివెన్ టు యూ. ఓకే. ఓకే. అంటే కొంతమంది రైస్ తినొద్దు అని అంటారు, తినొచ్చా? కాదు, రైస్ తినకూడదు. అప్పుడు ఫ్రూట్స్ ఇవ్వాలి. ఫ్రూట్స్ ఓన్లీ. ఎప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ డే. డే. బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ దిస్ మెథడ్ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. ఓకే. ఫస్ట్ రోజు మీరు యాక్చువల్లీ ఇది ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అప్పుడు మాత్రం సరిగా పనికి వస్తుంది. లేకపోతే ఎనీ సోడ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన లోపలికి వెళ్ళి వాళ్ళకు రిప్లికేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే గ్రోత్ విల్ బి దేర్. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ దే మస్ట్ హావ్ డన్ ద డ్యామేజ్ ఇన్ ద బాడీ. ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత రకరకాల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు మీరు ఈ మెథడ్ పాటిస్తే పనికి రాదు. సో ఫస్ట్ డే, ద డే యువర్ ఫీవర్ స్టార్ట్స్, దట్ డే మీరు ఎట్లా చేయండి ఇమ్మీడియట్లీ. డే 1 నుంచి మీరు స్టార్ట్ చేశారంటే ఓన్లీ విత్ ఇన్ 3 days ఆఫ్ టైం మీకు అసలు ఆ టాబ్లెట్ ఏ టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. బట్ ఆ 3 days మీరు ఇంట్లో ఉండాలి. ఓకే. నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలని చెప్తే కుదరదు. నో, యూ ఖచ్చితంగా హ్యావ్ టు చేయాలి. బీ అట్ హోమ్, యూ హ్యావ్ టు బీ ఇన్ ద రెస్ట్ అండ్ యూ హ్యావ్ టు డీహైడ్రేట్. ఓకే, అంటే డీహైడ్రేట్ అయితే మీరు ఆ డీహైడ్రేషన్కు హైడ్రేట్ చేయాలి మీరు. ఓకే, దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ ఫర్ ద ఫీవర్. యాక్చువల్లీ ఫీవర్ ఎప్పుడు వస్తుంది మనకు బాడీలో? ఎప్పుడైనా మనకు రాసాయనిక ప్రక్రియ మన బాడీలో మారిపోతే అప్పుడు ఫీవర్ వస్తుంది. వెనెవర్ ఎనీ ఆర్గానిజం ఎంటర్స్ ఇన్ అవర్ బాడీ, లైక్ మేబీ వైరస్ ఆర్ మేబీ బ్యాక్టీరియా ఆర్ ఫంగస్, ఎనీథింగ్, అప్పుడు ఏమవుతుందంటే లైక్ మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని అటాక్ చేయడానికి రెడీ అయిపోతాయి. ఓకే, అటాక్ చేయాలంటే ఎట్లా అటాక్ చేయాలి చెప్పండి? వాళ్ళ దగ్గర ఏమన్నా వెపన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఓకే, సో బాడీలో ఏముంటుంది అంటే మనకు వాటర్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది. ఓకే, సో ఈ బాడీలో ఉన్న వాటర్ అండ్ ఫైర్కు వాళ్ళు యూజ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే లైక్ మనకు హీట్ రేజ్ చేస్తాయి బాడీలో. ఓకే, హీట్ ఎప్పుడైనా సరే మన సెల్స్ రేజ్ చేసింది అనుకో మన బాడీలో, అప్పుడు ఏమవుతుంది, మనకు టెంపరేచర్ పెరిగిపోతుంది మన బాడీలో. ఓకే, అప్పుడు మనం అనుకున్నాం ఏంటంటే మనకు జ్వరం వచ్చేసింది, వీఆర్ గెటింగ్ బాడీ పెయిన్, హెడేక్, సివియర్ బాడీ పెయిన్ అండ్ మసల్స్ పెయిన్ అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు మనం అనుకున్నాం మనకు ఈ వైరల్ ఫీవర్ వచ్చేసింది, లేకపోతే మలేరియా వచ్చేసింది, మనకు టైఫాయిడ్ వచ్చేసింది అని మనం చెప్తున్నాం. బట్ ఇట్ ఈస్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ 3 days. ఒకరు స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేసి ఒక్కరోజు మాత్రం ఫాస్టింగ్ చేసి నెక్స్ట్ డేకి వాళ్ళకు కొంచెం ఫ్రూట్స్ తినాలి. అండ్ వాళ్ళకు ఇన్ కేస్ జ్వరం చాలా ఎక్కువ ఉంది, వాళ్ళు ఏం చేయాలంటే ఒక బకెట్లు, ఒక ఫుల్ బకెట్ వేడి నీళ్ళు తీసుకోవాలి. దట్ ఈస్ టెంపరేచర్ యూ హ్యావ్ టు మెయింటైన్ అరౌండ్ 40. 40లో మీరు 40 Fahrenheitలో మీరు పెట్టాలి. అది చాలా వేడి ఉంటుంది. ఏం కాదు, అది 40లో మీరు పెట్టేసి 2 కాళ్ళు ముంచేసి అట్లా కూర్చోవాలి. ఓకే, యూ జస్ట్ సిట్ ఫర్ 1 hour. విత్ ఇన్ 1 hour మీకు ఎంత హై టెంపరేచర్ ఉన్నా సరే అది ఆటోమేటికల్ తగ్గిపోతాయి. ఓకే, ఎస్. అండ్ యూ షుడ్ నాట్ టేక్ నార్మల్ వాటర్ త్రూ అవుట్ ద డే. యూ షుడ్ టేక్ ఓన్లీ హాట్ వాటర్. అండ్ ఎవ్రీ 1 hourకు కొంచెం కొంచెం వాటర్ తాగాలి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా మనం చూసుకోవాలి.
ఓకే. ఇప్పుడు మీరు చూడండి, ఒకరు చాలా సివియర్ ఫీవర్ వచ్చేసి ఒకరు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ దే ఆర్ అడ్మిట్ చేసి మళ్ళీ సలైన్ టాబ్లెట్ పెడుతున్నారు. ఇస్తున్నారు. సలైన్ ఎందుకు పెడుతున్నారు, వెనెవర్ దర్ ఇస్ డిహైడ్రేషన్, ఆ డిహైడ్రేషన్కు హైడ్రేట్ చేయడానికి వాళ్ళు సలైన్ పెడతారు అంతే. ఓకే. అది మనం ఇన్ కేస్ ఎవ్రీ 1 అవర్కు మనం వాటర్ తీసుకుంటే ఉంటే మనకు డిహైడ్రేషన్ ఉండదు. దట్స్ ఆల్. సో ఆటోమేటికలీ పర్సన్ విల్ ఫీల్ బెటర్ అట్లా. ఓకే. సో ఈ టైపు ఫస్ట్ డే, సెకండ్ డే ఓన్లీ ఫ్రూట్స్, థర్డ్ డేకు మీరు దట్ ఆల్సో యూ హ్యావ్ టు గివ్ 1 టైమ్ ఫుడ్ ఆన్ ద థర్డ్ డే. మధ్యాహ్నం పూట ఒక పూట ఫుడ్ ఇవ్వండి. అండ్ థర్డ్ డేకు పూర్తిగా వాళ్ళకు జ్వరం తగ్గిపోతాయి, వాళ్ళకు జ్వరం ఉండదు అసలు. ఓకేనా. థర్డ్ డే హీ విల్ బికమ్ ఆల్రైట్ అండ్ ఫోర్త్ డే హీ కెన్ గో టు ద డ్యూటీ. బట్ 3 days వాళ్ళ సెలవు తీసుకోవాలి. ఓకే. ఎస్. లేకపోతే మనకు అర్జెంట్ పని ఉంది, మనం ఇది చేయాలంటే చెప్తే కుదరదు. నో. ఇఫ్ యూ వాంట్ టు లైవ్ విదౌట్ మెడిసిన్ యూ హ్యావ్ టు పుట్ 3 days లీవ్. ఏమైపోతాయి, మన బాడీ న్యాచురల్గా ఉంటుంది కదా. అదేదో హాస్పిటల్కి పెట్టే బదులు ఇక్కడే పెడితే అయిపోతుంది కదా. ఎక్కడ ఏం పెడతారు మీరు, అంటే- దర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ పుట్టింగ్ మనీ. ఆహా, మనీ అని కాదు. ఇప్పుడు మనం ఏదో జాబ్కి వెళ్తున్నాము, అవును. మనకు డబ్బులు వస్తాయని వెళ్తున్నాము. కాకపోతే మనం మనీ అంతా హాస్పిటల్లో వేస్ట్ చేస్తున్నాం కదా. మహా అయితే సాలరీ కట్ అవుద్ది, అదే హాస్పిటల్లో పెట్టినాము అని అనుకొని ఇదే న్యాచురల్గా మనం క్యూర్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ టైం కూడా బాడీ మనకి సపోర్ట్ చేస్తాయి. ఎస్. లేకపోతే మీరు సపోజ్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, అండ్ అన్నీ చేసినా సరే బాడీ విల్ బికమ్ వీక్. ఆ తర్వాత వీక్ అయిపోతాయి అండ్ రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఎట్లా చేయకుండా వీ హ్యావ్ టు డూ దిస్ న్యాచురల్ మెథడ్. ఓన్లీ 3 days ఒకరు కరెక్ట్గా పాటిస్తే వాళ్ళకు ఫీవర్ కంప్లీట్గా తగ్గిపోతుంది. యూ క్యాన్ గో టు డ్యూటీ ఆన్ 4th day అండ్ యూ విల్ ఫీల్ హెల్దీ. వాళ్ళకు వీక్నెస్ ఉండవు అప్పుడు. 3 days ఇప్పుడు మీరు చూడండి, మీకు మెన్సురల్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత 4th day కానీ 5th day కానీ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఆ టైంలో బ్లీడింగ్ అవుతుంది అండ్ ఫస్ట్ డే మీకు సివియర్ పెయిన్ ఉంటుంది. అంటే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు, బట్ ఎక్కువగానే ఉంటుంది, ఎక్కువ మందికి ఉంటుంది. సో ఈ పెయిన్కు మీరు కొంచెం భరిస్తే, జస్ట్ 1 day మీరు భరిస్తే నెక్స్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే నుంచి పెయిన్ కూడా ఉండవు. ఓకే. అండ్ బాడీ బికమ్స్ కంప్లీట్లీ హెల్దీ. లేకపోతే మీరు ఆ ఒక్క రోజు కానీ 2 రోజు కానీ కొంచెం పెయిన్ రాకూడదు మనకు అని అనుకొని మనం పారాసిటమాల్ వాడామనుకో, వస్తుందా నెక్స్ట్ డేకి టాబ్లెట్స్ వాడితే? టాబ్లెట్స్ వాడితే పెయిన్ నెక్స్ట్ డేకి క్యారీ అవుతుందా? అంటే అప్పటికి మందం తగ్గిపోయి నెక్స్ట్ డేకి అలా ఫార్వర్డ్ బాడీ అవుతుంది. బికమ్స్ వీక్ అప్పుడు. ఓకే. ఎస్. అప్పుడు బాడీ మనకు వీక్ అయిపోతుంది. వీక్ అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే మనకు అగైన్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అందుకే మనం ఏం చేయాలంటే, అట్లా కాదు, అర్లియర్ అన్షియంట్ ఏజ్లో మీరు చూడండి, లైక్ వాళ్ళ ఏ మెడిసిన్స్ వాడేవాళ్ళు కాదు. అవును. దే యూస్ టు బీ ఆన్ ద న్యాచురల్ వే. ఓకే. కొంచెం రెస్ట్ చేసేవాళ్ళం. ఫస్ట్ డే కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది, కొంచెం రెస్ట్ చేస్తారు. ఓకే. అండ్ ఎట్లు అదర్ పీపుల్ దే హ్యావ్ టు సపోర్ట్ ఇన్ దిస్ కేస్. యాక్చువల్లీ లేడీస్కు సపోర్ట్ చేయాలి. ఓకే. ఒక రోజు కనీసం కిచెన్కి వెళ్ళకుండా ఇది అన్నీ చూసుకోవాలి. సో ఒక్క రోజు మాత్రం అక్కడ సపోర్ట్ చేస్తే వాళ్ళకు లైఫ్ లాంగ్ బాగుంటుంది అండ్ వాళ్ళకు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. లేకపోతే ఆ మెడిసిన్ వాడాలి, మెడిసిన్ది సైడ్ ఎఫెక్ట్ తీసుకోవాలి, అండ్ అది ఏమైనా క్యూర్ అవుతుందా, అది ఏం లేదు. అండ్ 5th డేకు పూర్తిగా తగ్గిపోతుంది కదా మనకి. సో లైక్ దట్ ఓన్లీ ఫీవర్ ఆల్సో ఇస్ లైక్ దట్. దట్ ఈస్ 1 type ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఇన్ ద బాడీ. ఎప్పుడైనా సరే మనకు ఉన్న మంచి బ్యాక్టీరియాస్ మనకు ఆ చెడ్డ బ్యాక్టీరియాకు అటాక్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు ఫీవర్ రైజ్ అవుతుంది. ఫీవర్ రైజ్ అయితే ఆ ఫీవర్ తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తున్నాము, పారాసిటమాల్ తీసుకుంటున్నాం. ఓకే. పారాసిటమాల్ తీసుకోవడం దట్ ఈజ్ అవర్ ఫులిష్నెస్. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. మనం యాక్చువల్లీ న్యాచురల్ వేలో మనం ట్రై చేయాలి. పారాసిటమాల్ అస్సలు వాడకూడదు. నో టాబ్లెట్స్, నథింగ్, నో పెయిన్ కిల్లర్, నథింగ్ యూ హ్యావ్ టు టేక్. దెన్ ఓన్లీ యూ షుడ్ థింక్ దట్ యూ ఆర్ ఇన్ టు ద కరెక్ట్ వే ఇన్ ద న్యాచురోపతి. సో like that there are certain incubation period for the different types of fever. Okay. But I am talking about only 3 days. That may be any fever. Malaria aina, typhoid aina, lekapothe viral fever aina, dengue aina, chikungunya aina, edaina sari. Just you stop taking food for 1 day, your pain will be gone. Okay. Yes. And immediately కావాలంటే ఒక బకెట్ వేడి నీళ్ళు తీసుకొని మనం కూర్చోవాలి. ఒక గంటలు తగ్గుతాయి. 1 hour only. సో జస్ట్ యూ సీ ద డైనామిజం ఆఫ్ ద న్యాచురోపతి. ఎంత బాగుంది ఇది. ఓకే. సో ఇట్స్ వండర్ఫుల్ థెరపీస్ ఆర్ దేర్ ఇన్ న్యాచురోపతి. అండ్ నౌ ఐ అప్లై మై సెల్ఫ్.
on my family, ఓకే. on myself. I'm doing that. ఓకే. I never used all these allopathic medicines. ఓకే. Yeah. ఇప్పటికి ఇప్పటికి. మెడిసిన్ అసలు స్టార్టింగ్ లో యూజ్ చేశాను. హ్మ్. అంటే when అంటే I మీకు was into ఎప్పుడైతే ఇది hospital. తెలిసిందో Yeah. అప్పటి నుండి అప్పటి నుంచి again. ఓకే. Yes. సరే ఇప్పుడు చాలా మంది అమ్మాయిల్లో పీరియడ్ ప్రాబ్లమ్ అంటే పీసీఓడి గానీ, పీసీఓఎస్ గానీ చాలా చూస్తున్నాం. Yeah. 10 ఔట్ ఆఫ్ 8 మెంబర్స్ పీసీఓడితోని, పీసీఓఎస్‌తోని బాధపడుతున్నారని వింటున్నాము. Hmm. సో, వాళ్ళకి న్యాచురోపతి ద్వారా ఎలా క్యూర్ అవుతుంది? చేయొచ్చా? See, PCOD, PCOS ఎందుకు actually, వస్తుంది ఎక్కువగా? yeah. హ్మ్. Actually, I'll tell you that is also one type of hormonal imbalance in the body. ఓకే. Okay. ఎప్పుడైనా సరే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకు డెవలప్ అయిపోతుంది. హ్మ్. ఓకే. వీ పుట్ ఆన్ వెయిట్, హ్మ్. వీ ఈట్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్, హ్మ్. వీ ఈట్ లాట్ ఆఫ్ హోటల్ ఫుడ్. ఇది అన్నీ మనం తీసుకుంటే ఉంటే హ్మ్. డెఫినెట్గా అక్కడ ఏమవుతుందంటే లైక్ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకు డెవలప్ అవుతుంది. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకరికి డెవలప్ అయిపోతే హ్మ్. మనకు ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ విల్ బికమ్ మోర్ దెన్ 6. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న మంచి హార్మోన్స్ అన్నీ ఆటోమేటికలీ అక్కడ సప్రెస్ అయిపోతాయి. హ్మ్. అండ్ అదే టైంలో మనకు షుగర్ కూడా డెవలప్ కావచ్చు, ఒబేసిటీ ఓకే. డెవలప్ కావచ్చు, హ్మ్. బెలీ ఫ్యాట్ డెవలప్ కావచ్చు. ఓకే. సో ఇది అన్నీ దానికి కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. హ్మ్. అండ్ పీసీఓడి ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే. ఓకే. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైనా సరే మన బాడీలో డెవలప్ అయితే హ్మ్. ఆల్ ద హార్మోన్స్ విల్ బికమ్ డిఫరెంట్గా అయిపోతుంది అండ్ హార్మోనల్ చేంజెస్ విల్ టేక్ ప్లేస్. ఆటోమేటికలీ పీసీఓడి డెవలప్స్ హ్మ్. డ్యూ టు దట్. ఓకే. ఓకే. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఓవర్ గ్రోత్ అని మనం చెప్పొచ్చు. ఓకే. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కు ఒకరు బాగా చేయాలంటే హ్మ్. ఇమీడియట్లీ ఐఎమ్ టెలింగ్ యూ, సపోజ్ విదౌట్ ఎనీ మెడిసిన్ హ్మ్. మీరు పీసీఓడి, పీసీఓఎస్కు మీరు తగ్గించాలి. హ్మ్. ఓకే. మీరు ఏం చేయాలంటే 8 hours గ్యాప్ ఫుడ్ తీసుకోండి, 2 times ఫుడ్ తీసుకోండి పర్ డే. ఓకే. 2 పూటలు మాత్రం భోజనం చేయండి. ఒక పూట పొద్దున, ఒక పూట సాయంత్రం. హ్మ్. 8 hours గ్యాప్ ఇవ్వండి. హ్మ్. 8 hours గ్యాప్ ఇచ్చి ఓన్లీ 2 పూట భోజనం చేయండి. 8 hours గ్యాప్ ఇచ్చేసరికి మీ పీసీఓడి అప్పటి నుంచి ఫస్ట్ డే అన్వర్డ్స్ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ యూ ఫాలో దిస్ మెథడ్ జస్ట్ ఫర్ 2 months. 2 ఆ మంత్స్. 2 monthsలో పూర్తిగా తగ్గిపోతుంది మనకు విదౌట్ ఎనీ మెడిసిన్స్. ఓకే. యా. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎనీ సార్? ఫుడ్ యూ టేక్, హ్మ్. యూ 8 జస్ట్ hours ఈట్ గ్యాప్. 2 times ఫుడ్ అండ్ 8 hours గ్యాప్ ఇవ్వండి. ఓకే. ఓకే. దిస్ హ్మ్. ఇస్ వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి, ఎందుకు పీసీఓఎస్. ఫుడ్డే ఎందుకు తగ్గించాలి? ఎందుకు తగ్గించాలంటే మన బాడీలో హ్మ్. ఇన్సులిన్ మనకు మెటాబలైజ్ అవ్వాలంటే హ్మ్. ఇట్ టేక్స్ అరౌండ్ 7.5 hours. That is ఓకే. what I told you about 8 hours. ఓకే. Okay. హ్మ్. So this is medical science. I am not taking, I am not telling something about myself. Otherwise, నేనే చెప్పాను, నేనే చేశాను అని కాదు. హుహు. This completely, it is clearly mentioned in the medical science. హ్మ్. And to metabolize that insulin level in the body, it హ్మ్. takes around 7.5. మీరు ఒక్కసారి ఏది తిన్నా సరే, హ్మ్. ఈవెన్ చాయ్ కప్ తాగినా సరే, it takes around 7.5 years to metabolize in your body. ఓకే. 7.5 hours in the sense మీరు అంతవరకు వెయిట్ చేయాలి కదా, హ్మ్. అందుకే 8 hours అని చెప్పా. ఓకే. సో 8 hours మీరు వెయిట్ చేస్తే హ్మ్. చాలు. 8 hours తర్వాత యూ ఈట్ ఎనీథింగ్, హ్మ్. డజంట్ మ్యాటర్. హ్మ్. అండ్ యూ టేక్ జస్ట్ 2 times ఫుడ్. ఓకే. Within 2 months of time, I'll హ్మ్. give you guarantee that your PCOD, PCOS will be gone ఓకే. completely. మళ్ళీ రాదింకా. మళ్ళీ రాదు. ఓకే. బట్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు అగైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, హ్మ్. 3 times ఫుడ్కి మీరు వచ్చేసారు, హ్మ్. గ్యాప్ ఇవ్వట్లేదు, ఏది కావాలంటే ఎవ్రీ నౌ అండ్ దెన్ యు ఆర్ కమింగ్ అండ్ ఈటింగ్ సంథింగ్, మళ్ళీ లేకపోతే వస్తుంది. మమ్మీ తీసుకొచ్చి ముద్దుగా ఏదో ఒకటి పెద్ద హ్మ్. మీరు అరే అమ్మ నీ గురించి ఇది చేశా, కొంచెం తిని చూడు. సో ఓకే. ద మొమెంట్ యూ ఈట్ సంథింగ్, హ్మ్. అవర్ ఇన్సులిన్ రిలీజెస్ ఇన్ అవర్ బాడీ. ఓకే. సో వెన్ యూ బికమ్ హైపర్ ఇన్సులినెమియా, అప్పుడు హ్మ్. ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ విల్ డెవలప్ ఇన్ యువర్ బాడీ. హ్మ్. అప్పుడు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తే దాని దగ్గర నుంచి మనకు ఒబెసిటీ పెరగడం, బెల్లీ హ్మ్. ఫ్యాట్ పెరగడం, హ్మ్. బుగ్గలు పెరగడం, మనకు ఓకే. నార్మల్గా ఈ ఆర్మ్స్ అన్ని హ్మ్. బాగా పెరిగిపోవడం, హ్మ్. థైస్ అన్ని బాగా పెరిగిపోవడం, బటక్స్ పెరిగిపోవడం, హ్మ్. టోటల్ ఎనీ సెట్ ఆఫ్ ఓవర్ గ్రోత్ ఇన్ ద బాడీ. ఓకే. అండ్ ఇంక్లూడింగ్ దాట్, లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ లైక్ బ్రెస్ట్ సైజ్ పెరిగిపోవడం, హ్మ్. అండ్ దాని తప్పటి వాళ్ళకు దట్ పీసీఓడి, పీసీఓఎస్ ఆల్సో డెవలప్ అయిపోతాయి అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు రెగ్యులర్‌గా అయితే అలోపతి మెడిసిన్ ఇస్తారు. తిన్న అవును. తర్వాత వేసుకోండి అని ఆ, చెప్పేసి 3 టైమ్స్‌కి తిన్న తర్వాత ఇస్తారు. ఆ. అంటే మనకిక్కడ ప్రాబ్లమ్ జస్ట్ స్టాప్ అవుతుంది మెడిసిన్‌తోని. అది తగ్గట్లేదు ఇంకా.
అంటే అంతే 3 టైమ్స్ తింటున్నాము. ఇంకా మెడిసిన్ వేసుకుంటుంటే ఎక్కువ హంగ్రీ అండ్ ఫీల్ వాళ్ళకు అవుతాము. పూర్తిగా తగ్గడానికి దెర్ ఇస్ నో మెడికేషన్. హ్మ్. వాళ్ళకు ఎట్లా ఉంది అంటే దానికి అప్ టు సమ్ ఎక్స్టెంట్ అప్ టు 5 మంత్స్ 6 మంత్స్ లింగరింగ్ చేస్తారు. అవును. దే జస్ట్ ఆస్క్ ద పేషెంట్ టు కమ్ ఎవ్రీ మంత్ మీరు 6 గో మంత్స్ ఫర్ కోర్స్ వాడండి, 1 వాడండి ఇయర్ కోర్స్ తగ్గుతుంది వాడండి అని అని చెప్తారు. చెప్తారు. బట్ దెర్ ఇస్ నో సొల్యూషన్స్. ఓకే. అగైన్ ఆఫ్టర్ 6 మంత్స్ దే విల్ ఆస్క్ యూ హ్మ్. నో నో ఇది తగ్గట్లేదు కదా. ఇంకో సో 6 మంత్స్ నో వాడండి. నో ఆ! ఆ! యూ గో ఫర్ సర్జరీ. అవును. అవును. సర్జరీ చేసుకోమని చెప్తారు. ఓకే, హ్మ్. సర్జరీ చేపించేస్తే అయిపోతాయి హ్మ్. అని చెప్తారు. అవును. లేకపోతే యూ కంటిన్యూ మెడిసిన్. హ్మ్. లేకపోతే ఇంకా పెరిగిపోతే తర్వాత ఇంకా కష్టం కదా అని హ్మ్. చెప్తారు. అవును. సో దిస్ ఈస్ ద method allopathic people they ఓకే. use it. I'm talking about the modern medicine. ఓకే. Okay, that is ఓకే what సార్. is. Yeah. ఇప్పుడు స్ట్రెస్ గానీ, యాంగ్జైటీ గానీ ఇలా ఫీల్ అవుతూ ఉంటారు గదా! అవును. చాలా ఎక్కువ మంది. ఈ Yeah. జనరేషన్‌లో ఇప్పుడు చూసుకుంటే అయితే చాలా మందిలో స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ చాలా ఉన్నాయి. Yeah. వీటిని ఎలా తగ్గించుకోవచ్చు సార్? See, stress also that is one type of automatic phenomena of the body. హ్మ్. Okay, because see now you are absolutely all right. హ్మ్. If I shout at you, హ్మ్. otherwise if I'm telling something which is not unusual for you, హ్మ్. okay, which is not usual for you, it is completely unusual. హ్మ్. అప్పుడు ఏమవుతుంది, యూ ఫీల్ హాట్. అవును. ఓకేనా. సో అందుకే చెప్తారు ఏంటంటే అరే వాళ్ళకు హర్ట్ చేయకూడదు అని చెప్తారు. హ్మ్. అండ్ అవును. ఇప్పుడు చాలామంది ఆల్ ద బిగ్ షాట్స్ అండ్ ఆల్ ద రిచ్ పీపుల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఆల్సో దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ థింగ్ ఇన్ ద లైఫ్ హ్మ్. నౌ డేస్. అర్లియర్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్, బట్ ఓకే. నౌ డేస్ దే ఆర్ డూయింగ్ ఇట్. హ్మ్. ఓకే, సో లైక్ మీరు ఎప్పుడైనా సరే హర్ట్ అయ్యారంటే హ్మ్. మీ బాడీలో స్ట్రెస్ హార్మోన్ ఇమ్మీడియట్ రిలీజెస్. ఓకే. Immediately, within a fraction of second, 2 hormones releases in your body, హ్మ్. maybe adrenaline, Hmm. maybe cortisol. Hmm. Okay, so these 2 hormones are stress hormones. This releases in our body. హ్మ్. Release అయిన తర్వాత ఏమవుతుంది, it will spoil our happiness ఓకే. because it will spoil the happy hormones in the body. హ్మ్. Okay, ఆ తర్వాత మనకు హ్యాపీనెస్ ఆటోమేటికల్లీ తగ్గిపోతాయి. హ్మ్. We become dull హ్మ్. and we become calm. We want to sit alone. We don't want to mix up with anyone. We don't want to talk to anyone. హ్మ్. అని ఉంటుంది ఆటోమేటికలీ. అప్పుడు ఏమవుతుందంటే లైక్ ప్రాబ్లమ్స్ కూడా అప్పటి నుంచి డెవలప్ అయిపోతాయి. బికాజ్ స్ట్రెస్ ఎప్పుడైనా సరే స్ట్రెస్ హార్మోన్ మన బాడీలో రిలీజ్ అయిందంటే హ్మ్. మన హ్యాపీ హార్మోన్ అని తగ్గిపోతుంది. అవును. ఓకే, అండ్ దాంతోపాటి మనకు డ్యూ టు దట్ ఎక్సెసివ్ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ ఇన్ ద బాడీ హ్మ్. మనకు న్యూరాన్స్ అన్ని పాడైపోతాయి ఆటోమేటికలీ. హ్మ్. ఓకేనా. సో దట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లమ్. హ్మ్. దెన్ అప్పుడు డిప్రెషన్ స్టార్ట్స్. ఓకే. ఓకే, న్యూరాన్కు డామినేట్ చేసేస్తాయి. హ్మ్. అండ్ అప్పుడే అదే టైంలో మనకు హిమోగ్లోబిన్ తగ్గిపోవడం అవకాశం ఉంది, హ్మ్. ఒబేసిటీ డెవలప్ అవడం అవకాశం ఉంది. ఓకే, డ్యూ టు దాట్ ఓన్లీ సంబడి బికమ్ హైపర్ టెన్షన్, లైక్ బీపీ పెరిగిపోవడం, హ్మ్. వాళ్ళకు రకరకాల రాత్రి నిద్రపోవడం, రకరకాల ఇబ్బంది అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఓకే. ఓకే, సో ఇది అన్నీ మనం అవాయిడ్ చేయాలంటే ట్రై టు మెయింటైన్ అవర్ సెల్ఫ్ హ్మ్. ఇన్ ఏ హ్యాపీయెస్ట్ వే. ఓకే. ఓకే, అండ్ చిన్న చిన్న దానికి మనం పట్టించుకోకూడదు హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. I have seen some people, హ్మ్. like suppose there is a glass, హ్మ్. water glass. హ్మ్. వాటర్ గ్లాస్ ఎక్కడ ఒక టీ పొయ్యి ఉంది, టీ పొయ్యి మీద నేను పెట్టేశా. హ్మ్. ఓకే, నేను తాగేసి అక్కడ పెట్టేశా. హ్మ్. ఓకే, అండ్ ఇమీడియట్లీ ఇట్ హ్యాస్ టు బి షిఫ్టెడ్ టు ద వాష్ బేసిన్. హ్మ్. దే వాంట్ ఇన్ సచ్ ఎ వే లైఫ్. హ్మ్. అప్పుడు ఏంటి, ఆ వాష్ బేసిన్స్కు ఆ గ్లాస్ షిఫ్ట్ చేయలేదు కాబట్టి అప్పటి నుంచి ఫైరింగ్ స్టార్ట్స్ అట్ హోమ్. హ్మ్. అరే ఏంటి అసలు అప్పటి నుంచి ఎలాగే పెట్టేసావు ఏంటి, తీసుకెళ్ళలేదు, అక్కడ పెట్టలేదు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. ఒక్కసారి ఆ మాట అనేసారంటే దెన్ ఇమీడియట్లీ ద అవతల వాళ్ళకు స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ చేసింది అవును. బాడీ. సో ఎనీవేర్ యాక్చువల్లీ వాట్ ఐ మీన్ టు సేస్, ఈవెన్ ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా ఎక్కడైనా సరే కొన్ని విషయంలో మనం కొంచెం లిబర్టీ ఇవ్వాలి. బికాస్ అవతల వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్, వాళ్ళకు కూడా ఒక మైండ్ ఉంటుంది, వాళ్ళకు ఆల్ ద సెన్సరీ ఆర్గాన్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క దానికి ఫీల్ అవ్వడం కానీ లేకపోతే ప్రతి ఒక్క దాని నుంచి మనం స్ట్రెస్ఫుల్గా బ్రతకడం కానీ దట్ ఈస్ నాట్ లైఫ్. సో లైఫ్లో ఒకరు హ్యాపీగా ఉండాలి అండ్ అన్కండిషనల్ లవ్ ఉండాలి యాక్చువల్గా. అన్కండిషనల్ లవ్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ కండిషన్ ఫర్ సంథింగ్, సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ అక్కడ ఓన్లీ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ హ్యాపీనెస్ because stress hormone will be released. So automatically you will spoil your happiness.
అట్లా ఉండకూడదు. కొంచెం వాళ్ళకు కూడా లిబర్టీ ఇవ్వాలి. అవతల వాళ్ళు కూడా మనుషులు, వాళ్ళకు కూడా కొంచెం కొన్ని కోరికలు ఉంటాయి. సో అది కూడా మనం చూసుకోవాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్. అండ్ చిన్న చిన్న దానికి నా ఉద్దేశం ప్రకారంగా అంతవరకు వెళ్ళడం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అవ్వలేదు, వాళ్ళకు తర్వాత మంచి మూడ్లు ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పేసి, అమ్మ ఇట్లా చేస్తే ఎట్లా ఎవరొకరు వచ్చేస్తే చూస్తారు కదా, మనం తీసేయాలి అప్పటికప్పుడు. కొంచెం చెప్తే బాగానే ఉంటుంది. ఇది చెప్పకుండా మనం డైరెక్ట్లీ ఇఫ్ యూ కమ్ అండ్ సౌట్, యు ఆర్ ఇన్ ద టెన్షన్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ద ఆఫీస్ అండ్ యూ కమ్ అండ్ సౌట్ అట్ హిమ్, దెన్ అక్కడ ఏమవుతుంది, లైక్ ఆల్ దిస్ హ్యాపెన్స్ అండ్ ఇంటర్నల్లీ దాట్ సైడ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్. అది అందరికీ తెలియదు ఈ విషయం. పీపుల్ హు ఆర్ డాక్టర్స్ ఓన్లీ వాళ్ళకి తెలుసు, పీపుల్ హు ఆర్ సైంటిస్ట్ వాళ్ళకి తెలుసు, బికాస్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దిస్. ఓకే, సో వాళ్ళకు తెలుస్తుంది అనమాట. లేకపోతే నార్మల్ పీపుల్కి ఏం తెలుస్తాయి, అసలు తెలియదు. అండ్ దట్ స్ట్రెస్ హార్మోన్ మన బాడీలో రకరకాల నష్టాలు చేస్తాయి. అండ్ మీరు చూడండి, సపోజ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమిస్తున్నారు. ఓకే, అండ్ సడన్లీ సంథింగ్ ఈస్ హ్యాపెన్. ఆ అమ్మాయికు వాళ్ళ డాడీ మమ్మీ వేరే మంచి ప్రపోజల్ వచ్చింది, అక్కడ చూసి వాళ్ళకు మ్యారేజ్ చేయించేశారు. ఓకే, సో దిస్ గై ఈస్ బికమ్ అలోన్ and they are in the relationship maybe for 1 year or 2 years, something like that. అప్పుడు ఈయన పరిస్థితి ఏంటి, హీస్ బికమ్ కంప్లీట్లీ అలోన్. తర్వాత మాట్లాడుకోవడం ఆపేశారు, బికాస్ షీ గాట్ మ్యారేడ్. మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది అవుతాయి, అది అన్నీ ఆపేశారు. హీఈస్ బికమ్ అలోన్. అప్పుడు ఏమవుతుందంటే ద రియల్ స్ట్రెస్ హార్మోన్ టెక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. అప్పటి నుంచి వాళ్ళ డైలీ బేసిస్లో ప్రతి ఒక్క మూమెంట్ అమ్మాయి గురించి ఆలోచించి, అమ్మాయి గురించి స్ట్రెస్గా ఉండి వాళ్ళ బాడీలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ చేసి హీ విల్ బికమ్ వీక్ డే బై డే. ఆ తర్వాత మీరు చూడండి, ఆఫ్టర్ 1 month or 2 months డెఫినెట్లీ హీల్ బికమ్ వీక్. ఓకే, వీక్ అయిపోయి అగైన్ ప్రతి ఒక్కరు అడగడం స్టార్ట్ చేస్తారు వాళ్ళకి, అరే ఏమైంది నీకు. అండ్ ఎప్పుడైనా సరే ఆ స్ట్రెస్ హార్మోన్ మన బాడీలో ఎక్కువగా రిలీజ్ అయితే మనకు కంప్లీట్గా హ్యాపీ హార్మోన్స్ అన్నీ డామినేట్ అయిపోతాయి, అండ్ మనకు ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి డ్యూ టు దట్ స్ట్రెస్ హార్మోన్. ఓకే, సో డెఫినెట్గా హీల్ బికమ్ సిక్ అన్నమాట. అట్లా చేయకుండా ఇప్పుడు ఏంటంటే లైక్ మనం సిచ్యువేషన్ చూడాలి, సిచ్యువేషన్ చూసి మనం ఏ విధానం చేస్తే బాగానే ఉంటుంది అని ఆ విధానం మనం చేయాలి. ఓకే సార్. సరే, ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ ఇవైతే లైఫ్ టైం డిసీజెస్ కదా, అయితే వీటిని కూడా న్యాచురోపతి ద్వారా తగ్గించవచ్చా? ఒకవేళ తగ్గించవచ్చు అంటే ఎలా తగ్గించవచ్చు, ఏం చేయాలి షుగర్ అండ్ బీపీ తగ్గడానికి? షుగర్ కానీ, బీపీ కానీ, అండ్ థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, and maybe obesity. So these are all lifestyle diseases. Okay. సో ఈ లైఫ్ స్టైల్ ఎప్పుడైనా సరే మీరు మళ్ళీ మార్చేశారు, అప్పుడు ఆటోమేటికలీ ఇది అన్ని రివర్స్ అయిపోతాయి, మనకి కంప్లీట్గా రివర్స్ అయిపోతాయి. లైఫ్ స్టైల్ మార్చుకోవడం ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ రిడ్యూస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విదౌట్ ఎనీ మెడికేషన్, సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఫర్ బీపీకు ఒక డిఫరెంట్ సెగ్మెంట్ ఉంది, షుగర్ గురించి డిఫరెంట్ సెగ్మెంట్ ఉంది. దానిలో కూడా 3 రకాలు ఉంటాయి షుగర్లు. ఒకటి టైప్ 1, టైప్ 2 అండ్ 1.5. సో దానిలో కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ వైజ్ వాళ్ళకు డయట్ ప్యాటర్న్ మేము చెప్తామన్నమాట. ఓకే, బీపీకు వేరే ఉంటుంది, అండ్ లో బీపీకు వేరే ఉంటుంది, హై బీపీకు వేరే ఉంటుంది. ఓకే, అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ కొలెస్ట్రాల్కి మళ్ళీ వేరే ఉంటాయి. సో ఇన్ జనరల్గా ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ టిప్స్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అన్నమాట. ఓకే, but once somebody is coming to my clinic, generally I do a lot of analysis for them. Okay, I check their past histories. Okay, histories అన్ని చూస్తాను, వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తాను, అండ్ దాని తప్పటి ఇఫ్ దే హ్యావ్ ఎనీ మేజర్ కాంప్లికేషన్ దాని రిపోర్ట్స్ అటాచ్డ్ ఏమేమి ఉన్నాయి అది చూస్తాను. అండ్ ఆ తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ సజెస్ట్ సమ్ టెస్ట్ ఆల్సో విల్ బి డన్ అని చెప్తాను. ఇది అన్నీ చేసేసి తర్వాత ఇక ఐ సజెస్ట్ మెడికేషన్. ఈవెన్ సిమ్టమాటికలీ కూడా కొన్ని మెడిసిన్స్ మనం ఇచ్చేసి వాళ్ళకు క్యూర్ చేయొచ్చు, బట్ అప్పుడు ఏమవుతుందంటే మెడిసిన్స్ విల్ బి మోర్, కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది ఇక మెడిసిన్స్. ఓకే, సపోజ్ లెట్ us say ఫర్ ద ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, మీరు నా దగ్గరికి వచ్చారు, మీకు టైఫాయిడ్ ఉంది, మీకు మలేరియా ఉంది. ఓకే, టైఫాయిడ్ మలేరియా 2 కలిసి వచ్చింది, లేకపోతే మీకు జండీస్ ఉంది, దాంతో మీకు టైఫాయిడ్ ఉంది. ఓకే, అండ్ యూ డోంట్ వాంట్ టు గో ఫర్ డయాగ్నోసిస్, యూ వాంట్ టు గెట్ ట్రీటెడ్ విత్ ద మెడిసిన్స్ ఓన్లీ. నేను టెస్ట్ చేస్తే ఏం వద్దు సార్, నాకు మెడిసిన్ ఇవ్వండి. ఓకే, మెడిసిన్ నేను ఇచ్చేస్తా. దెన్ వాట్ హ్యాపెన్స్, ఇఫ్ ద సిమ్టమ్స్ ఆర్ మ్యాచింగ్ విత్ బోత్ ద ప్రాబ్లమ్స్, అప్పుడు 2 దానికి నేను మెడిసిన్ ఇవ్వాల్సి అవుతుంది. అప్పుడు ఓన్లీ యూ విల్ బి క్యూర్.
లేకపోతే మీకు సపోజ్ టైఫాయిడ్ తగ్గిపోయింది, టైఫాయిడ్కి నేను మెడిసిన్ ఇచ్చాను, మళ్ళీ తర్వాత జండీస్ ఉంటుంది, జండీస్ ఉంటే కూడా మీకు జ్వరం వస్తాయి, జండీస్ ఉంటే కూడా మీకు లో బీపీ వస్తాయి, జండీస్ ఉంటే కూడా మీకు లాస్ ఆఫ్ అపెటైట్ ఉంటుంది, ఇది అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ యూ టెల్ మీ. సో అందుకే ఏమవుతుందంటే మెడిసిన్ కొంచెం ఎక్కువ అవుతుంది సిమ్టమెటికలీ మనం ట్రీట్మెంట్ చేస్తే. లేకపోతే అసలు నో మెడిసిన్ రిక్వైర్డ్. ఓకే, ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ దట్ ఫీవర్ ప్యాటర్న్ యాజ్ ఐ టోల్డ్ యూ ఫర్ 3 days ఫీవర్ ప్యాటర్న్, సో వాళ్ళకు పూర్తిగా తగ్గుతుంది, వాళ్ళకు ఏ మెడిసిన్ అసలు అవసరమే లేదు. ఓకే, సో ఈ టైపు ఇట్ ఈస్ అప్లికేబుల్ ఇన్ ఆల్ ద కేసెస్. సపోజ్ ఒకరికి రుమాటిజం ఉంది, ఓకే, దాంతో పాటు వాళ్ళకు ఓస్టియోఆర్థరైటిస్ కూడా ఉన్నాయి, కార్టిలేజ్ అరిగిపోయింది, ఓకే, అండ్ రుమాటిజంకు వాళ్ళ టెస్ట్ చేయను అని చెప్తున్నారు, ఓకే, లేకపోతే వాళ్ళకు తెలియదు ఇప్పుడు వరకు. డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్కు తెలుస్తుంది, సిమ్టమ్స్ చూస్తే తెలుస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ నా దగ్గరికి వాళ్ళు వచ్చారంటే అప్పుడు వాళ్ళ సపోజ్ ఇంకా టెస్ట్ చేయలేదు, టెస్ట్ వద్దు సార్ మీరు మెడిసిన్ ఇచ్చారండి అని చెప్పారంటే అప్పుడు మెడిసిన్స్ కొంచెం పెరుగుతాయి అక్కడ. యా, సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్. సార్ ఇప్పుడు మనకి ఫాస్టింగ్స్ అని ఉంటాయి కదా, అవును. ఏదన్నా ఫెస్టివల్స్కి కానీ లేకపోతే 1 వీక్ ఒకసారి నేను ఫాస్టింగ్ ఉంటా అని ఉంటుంటారు కదా. ఈ ఫాస్టింగ్ అనేది మన లైఫ్ స్టైల్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? అది మంచిదంటారా, చెడు అంటారా? ఉంటే ఒకవేళ ఫాస్టింగ్ ఎలా ఉండాలి? యా, యాక్చువల్లీ ఫాస్టింగ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఫర్ ద హ్యూమన్ బాడీ. ఎప్పటికైనా సరే మనకు హెల్ప్ తప్ప వేరే ఏముండదు. అండ్ స్పెషల్లీ ఇన్ ద న్యాచురోపతి ఫాస్టింగ్ ఆల్ ద క్రానిక్ కేసెస్కు మేము ఫాస్టింగ్ చేపిస్తాం, వాళ్ళకు అడ్మిట్ చేసి ఫాస్టింగ్ చేయించాలి. ఫాస్టింగ్ చేస్తేనే ఫస్ట్ డే నుంచి వాళ్ళ బాడీలో రియాక్షన్స్ అన్ని పెరుగుతాయి, అప్పుడు బాగానే ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఫాస్టింగ్ చేస్తే వాళ్ళ బాడీలో ఆటోఫేజీ జరుగుతాయి, దట్ ఈస్ కాల్డ్ ఆటోఫేజీ in the medical science. That is available in the net also, you can find out. Okay. Autophagy అంటే ఏంటంటే సపోజ్ మీరు ఇప్పుడు ఈరోజు మీరు ఫుడ్ కంప్లీట్గా ఆపేశారు, ఓకే, బట్ మన బాడీలో కొన్ని సెల్స్ ఉంటాయి కదా, ఓకే, ఆ సెల్స్ ఎలా బ్రతుకుతాయి మీరు ఫుడ్ ఆపేస్తే? ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఎక్కడైనా సరే ఓవర్ గ్రోత్ ఉంది అనుకో, సపోజ్ పీసీఓఎస్ ఉంది, లేకపోతే ఒకరికి ఫ్యాట్ ఎక్స్ట్రా ఉంది, లేకపోతే ఒకరికి బెలీ ఫ్యాట్ ఉంది, ఓకే, లేకపోతే ఎక్కడైనా సరే బాడీలో మనకు ట్యూమర్ ఉంది, బ్రెయిన్ ట్యూమర్ ఉంది, అది వచ్చి యూ హ్యావ్ ఎ స్టోన్ ఇన్ ద కిడ్నీ, ఓకే, ఆల్ దీస్ ఆర్ ఓవర్ గ్రోత్, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఓవర్ గ్రోత్ ఇన్ ద బాడీ. ఈ ఓవర్ గ్రోత్కు బాగా తినడం స్టార్ట్ చేస్తారు, బికాస్ దే వాంట్ ఫుడ్ అట్ ఎనీ కాస్ట్, దే వాంట్ ఎనర్జీ. వితౌట్ ఎనర్జీ అవర్ సెల్స్ కెనాట్ డెవలప్, అవర్ సెల్స్ కెనాట్ సర్వైవ్ ఇన్ ద బాడీ, ఓకేనా. అందుకే ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనం ఫాస్టింగ్ చేసినప్పుడు ఈ సెల్స్ బ్రతకాలంటే వాళ్ళకు ఎనర్జీ కావాలి, ఎనర్జీ అన్ని దీనిలో ఉంటాయి, ఎనీ సెడ్ ఆఫ్ ఓవర్ గ్రోత్, లేకపోతే మనకు ఎక్స్ట్రా ఫ్యాట్ దానిలో కూడా ఎనర్జీ ఉంటాయి, ఎనీ సెడ్ ఆఫ్ స్టోన్ ఇన్ ద బాడీ దానిలో కూడా ఎనర్జీస్ ఉంటాయి, దట్ ఈస్ ఫుల్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాపర్టీ అండ్ ఎనర్జీ, అది అన్నీ ఉంటాయి దాంట్లో. ఓకే, సో ఈ సెల్స్ ఏం చేస్తారంటే అది తినడం స్టార్ట్ చేస్తాయి, దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మన బాడీకు ఫాస్టింగ్ చేసేటప్పుడు మనకు లివర్కు రెస్ట్ ఉంటుంది, ఓకే, రెస్ట్ ఉంటే మనము ఎంత హ్యాపీగా ఉంటాం చెప్పండి. సపోజ్ వీఆర్ ఆల్వేస్ బిజీ ఇన్ ద డే టైమ్, ఓకే, బట్ వన్స్ you are going to the rest, then you will have peace of mind, you will have happiness. సో ఎలాగే ఉంటుంది, ఈవెన్ మన బాడీలో ఉన్న సెల్స్ కూడా ఎలాగే ఉంటాయి. సో సెల్స్ విల్ బికమ్ మోర్ ఫ్రెషర్. సో వాళ్ళకు ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఈ ఎక్స్క్రిటరీ మెటీరియల్ ఏదేదో మన బాడీలో ఉంది అది అన్ని తినడం స్టార్ట్ చేస్తాయి, టాక్సిన్స్ ఏదేదో ఉంది మన బాడీలో అది మొత్తం తినడం స్టార్ట్ చేస్తే ఈ టాక్సిన్స్ మొత్తం తగ్గిపోతాయి మన బాడీలో, ఆటోమేటికల్ తగ్గిపోతాయి. సో వన్స్ టాక్సిన్స్ మన బాడీలో తగ్గిపోయిందంటే బాడీ విల్ బికమ్ ఫ్రెష్. ఓకే, మీరు ఫర్ ద ఎగ్జాంపుల్ యూ సీ పీపుల్ హు ఆర్ గోయింగ్ ఫర్ జిమ్, లేకపోతే సపోజ్ ఒకరు పుషప్స్ చేస్తున్నారు డైలీ బేసిస్, ఓకే, మీరు వాళ్ళకు చెప్పండి, జస్ట్ యూ టెల్ హిమ్ టు, ఇఫ్ ఎనీబడి ఈస్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ మెంబర్, మీరు చెప్పి చూడండి, ఒక్కరోజు ఫాస్టింగ్ చేయి అని చెప్పండి, డైలీ బేసిస్లో వాళ్ళ పుషప్స్ ఎన్ని కొడుతున్నారు, హీ కెన్ డూ మోర్ దెన్ డబల్ ఆఫ్ దాట్ నెక్స్ట్ డే. యా,
సపోజ్ ఈ రోజు మీరు ఫాస్టింగ్ చేశారు, ఉమ్, ఫాస్టింగ్ చేసిన తర్వాత రేపు పూసప్ చేయమని చెప్పు అతనికి. ఆ, ఓకే, రేపు సపోజ్ డైలీ బేసిస్లో వాళ్ళ ఒక 200 కొడుతున్నారు అనుకో, ఉమ్. వాళ్ళ 250 300 కొట్టేస్తారు ఈజీగా. కానీ ఫాస్టింగ్ చేస్తే చాలా మంది అపోహ ఏంటి అని అంటే ఫాస్టింగ్ చేస్తే నేను వీక్ అయిపోతాను నెక్స్ట్ డేకి అనుకుంటారు. బట్ దట్ ఈజ్ ఏ జనరల్ హ్యూమన్ ఫినోమినా అది. ఉహు, అది జనరల్ హ్యూమన్ది, అది ఒక థింకింగ్ అనమాట. ఉహు, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. Okay. ఇఫ్ యూ థింక్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఉమ్, దీని మీద పెద్ద రీసెర్చ్ జరిగింది. ఉమ్, అండ్ వన్ డాక్టర్ హ్యాస్ గాట్ ద నోబెల్ ప్రైజ్. Okay. ఓన్లీ హీ హాస్ డన్ ద రీసెర్చ్ ఆన్ దిస్ ఆటోఫేజీ. ఫాస్టింగ్. ఎస్, ఫాస్టింగ్ అండ్ ఆటోఫేజీ మీద వాళ్ళ ఫాస్టింగ్ 5,000 చాలా పీపుల్కి మంచిదని. తీసుకొని దాని మీద గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకు రీసెర్చ్ చేశారనమాట. ఇట్ వాజ్ అవును. వెరీ బిగ్ రీసెర్చ్, నాట్ Mm. 1-2 years, 5 years ఆఫ్ రీసెర్చ్. ఉమ్, ఆ తర్వాత ఏమైందంటే రీసెర్చ్ ఆఫ్టర్ రీసెర్చ్ అన్ని రిపోర్ట్స్ సేమ్ వచ్చింది. ఉమ్, వస్తే అప్పుడు అర్థమైంది అనమాట, లైక్ ఎట్లా ఉంది. సో Mm. అగైన్ హీ హాస్ పబ్లిష్డ్ ఇన్ ద మెడికల్ జర్నల్. ఉమ్, Okay, so it is not like somebody is bluffing for you, not like that. ఉమ్, And if somebody is a bodybuilder, you ask him to do this fasting, ఉమ్, you see the result after 1 day. ఓకే. It will be wonderful. ఉమ్, సపోజ్ కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, లైక్ ఫాస్టింగ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ డే వీక్గానే ఉంటుంది కదా, ఉమ్, మనము ఎలా ఏం చేయాలని ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి. అవును. బట్ ఎట్లా అస్సలు కాదు. ఉమ్, దే విల్ బికమ్ మోర్ ఎనర్జెటిక్ ఉమ్, ఆఫ్టర్ డూయింగ్ ద ఫాస్టింగ్. ఓకే. Yes. And people, like modern medicine people, they Mm. have created such kind of things in the mind, ఉమ్, in the public, ఉమ్, like they become like that. ఉమ్, Suppose మీరు ఇప్పుడు ఆటోఫేజీ గురించి మీకు చెప్పాను, ఉమ్, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి కూడా అవును. చెప్పాను. ఉమ్, ఓకే, మీరు ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ థింక్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఈస్ టెలింగ్ దట్ ఇఫ్ యూ keep minimum 8 hours gap, ఉమ్, your insulin resistance will become normal. ఓకే. Okay, ఉమ్, and insulin resistance అయితే మనకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉమ్, ఆల్ ద మేజర్ ప్రాబ్లమ్స్ విల్ కమ్. ఉమ్, దాని నుంచి ఒకరు బయటపడాలంటే దెర్ ఇస్ నో మెడిసిన్స్, నథింగ్ విల్ వర్క్. ఉమ్, అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, సపోజ్ మీరు షుగర్ పేషెంట్స్ అనుకో, ఉమ్, యూ కీప్ ఆన్ ఈటింగ్ సంథింగ్ ఇన్ ఎవ్రీ 1 hour, 2 hours, ఏదో ఒకటి చిన్న దానికి ఏదో ఒకటి తీసుకుంటే ఉండండి. ఉమ్, లేకపోతే మీకు బెడ్ దగ్గర మీరు పెట్టేసి కొన్ని బిస్కెట్ పెట్టండి, రాత్రి ఆకలి అయితే తినేయండి అవును. అని చెప్తున్నారు. అవును. బట్ ఇట్స్ ఆల్ బోగస్, ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే. యా, even though I'm telling you, if somebody is a diabetic doctor, ఉమ్, ask them to talk to me about this. ఉమ్, I'll tell him what is exactly happening. So I'm not bluffing like this simply. So okay, they are doing their job, they have studied on that only, they are Mm. doing that. But there are so many other things I'm telling. ఓకే. So all these lifestyle diseases will be cured ఉమ్, only by following that 8 hours gap method. ఓకే. ఓకే, మీరు షుగర్ పేషెంట్స్కు మీరు మెడిసిన్ ఇస్తున్నారు. ఉమ్, మెడిసిన్ ద్వారా ఏమవుతుంది, అక్కడ షుగర్ లెవెల్ తగ్గిపోతుంది అక్కడ. ఉమ్, అవును. ఓకే, షుగర్ లెవెల్ తగ్గితే అక్కడ ఏంటంటే వాళ్ళకు చక్కెర రావడం అవకాశం ఉంది, ఉమ్, చక్కెర వచ్చి పడిపోతారు. అవును. అందుకే వాళ్ళు చెప్తారు ఏదో ఒకటి తినండి అని. ఉమ్, ఓకే, బట్ ఒకరికి నార్మల్గా ఉన్నప్పుడు మీరు వాళ్ళకి మెడిసిన్ ఎందుకు తినమని చెప్తున్నారు? నేను చెప్పేది అదే, ఓకే. నార్మల్గా ఉన్నా కూడా. ఉన్నప్పుడు తినకూడదు. ఉమ్, ఓకే, సో వెన్ సంబడి కెన్ క్యూర్ ద డయాబెటీస్ విదౌట్ ఎనీ మెడిసిన్, వాళ్ళకు అది సజెస్ట్ చేయొచ్చు కదా. అవును. బట్ అక్కడ ఏమవుతుందంటే దర్ ఇస్ ఎ బిగ్ డ్రామా గోయింగ్ ఉమ్, on behalf of WHO, ఉమ్, and there are lot of pharma industries involved in that. All the rich people, they're involved in that. ఉమ్, So all this maybe this diabetes or hypertension, obesity, or maybe cholesterol, all these things, this is in generally it is just like a medical mafia. ఓకే. Yes, so that is okay, that is their business, they are doing it. I am not saying no, whatever they have studied, they are doing it. బట్ న్యాచురలీ కూడా ఒకరు కావాలంటే ఉమ్, అంతవరకు మనం వెళ్ళకుండా మనం క్యూర్ చేయొచ్చు. ఓకే. వీ డోంట్ హ్యావ్ టు డిపెండ్ అపాన్ దట్ మెడికల్ మాఫియా ఆర్ ఎనీ అదర్ డాక్టర్స్. ఉమ్, సపోజ్ మీరు బాగానే ఉన్నారు అంటే డాక్టర్ దగ్గరికి మీరు ఎందుకు వెళ్తారు అవును. చెప్పండి? నో నీడ్ టు గో టు ఏ డాక్టర్. అవును. సపోజ్ ఇఫ్ యూ క్యూర్ యువర్ సెల్ఫ్, ఉమ్, యూ బికమ్ యువర్ ఓన్ డాక్టర్, దట్స్ ఆల్. యూ అవును. డోంట్ హ్యావ్ టు గో టు ఎనీ డాక్టర్, దట్స్ ఆల్. ఉమ్, అంతే కదా. అంతే. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ ఓన్లీ.
ఓకే. అండ్ ఈవెన్ దీని మీద కూడా కొంతమంది వస్తున్నారు నా దగ్గరికి. దే ఆర్ కమింగ్ అండ్ లర్నింగ్ ఓకే. naturopathy. Yeah, they are interested. There ఓకే. are many highly educated people. They are coming and learning this process. ఓకే. And they have interest, interest to learn. So వాళ్ళకు నేను చెప్పా, okay, you come and learn. ఓకే. Yes, that అంటే is ఈ కోర్స్ అనేది ఉందా సార్? న్యాచురోపతి Yeah. స్పెషలైజేషన్ ఏమైనా ఉందా? we have here in government also it is there. ఓకే. కానీ చాలా మందికి బయటికి తెలీదు. బయటికి ఎంతసేపు తెలియదు. Yes, ఎంబీబీఎస్ yes. డాక్టర్ అయ్యామా అని అంతే చూస్తారు అంతే తప్ప అంతే. ఎంబీబీఎస్ తప్ప వేరే మనం ఏం వేరే తెలియదు లేవు అని అనుకుంటారు. కానీ అనుకో. చాలా హీలింగ్‌కి చాలా. సంబంధించి గాని, న్యాచురోపతికి సంబంధించి చాలా ఉన్నాయి. I'm telling you, ఆ! you think of heart attack. I'm హ్మ్. telling about the heart attack. హ్మ్. It's wonderful, actually wonderful medicines. I'm telling you. ఓకే. సపోజ్ మీ ఫ్యామిలీలో కానీ మీ పక్కంటి వాళ్ళకు కానీ ఎవరికో ఒకరికి హార్ట్ అటాక్ వస్తుంది. హ్మ్. హార్ట్ అటాక్ వస్తే నార్మల్గా ఏమవుతుందంటే చెస్ట్ పెయిన్ విల్ బి వెరీ అవును. సివియర్. హ్మ్. ఓకే, పెయిన్ విల్ రేడియేట్ టు ద బ్యాక్, హ్మ్. దెన్ ద పెయిన్ విల్ రేడియేట్ టు ద లెఫ్ట్ హ్యాండ్. హ్మ్. ఓకే, పర్సన్ విల్ బి సఫోకేటెడ్. యాక్చువల్లీ సఫోకేషన్ వచ్చేస్తే వాళ్ళకి, హ్మ్. అండ్ వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉంటుంది. హ్మ్. ఓకే, ఇది అన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ పెయిన్ చాలా సివియర్గా ఉంది. హ్మ్. ఓకే, సపోజ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ ఎ రూరల్ ఏరియా, హ్మ్. మీకు అక్కడ ఏం లేదు, నో మెడిసిన్స్, నో డాక్టర్స్, నో హాస్పిటల్, నథింగ్ ఈస్ దేర్, నో మెడికల్ స్టోర్. మీరు ఏం చేస్తారు అప్పుడు చెప్పండి? హ్మ్. దే ఆర్ ఓన్లీ దిస్ న్యాచురోపతి వర్క్స్. ఓకే. ఎస్. హ్మ్. సో యాక్చువల్లీ మీరు అప్పుడు హార్ట్ అటాక్ సిమ్టమ్స్ మీరు చూసి హ్మ్. వాళ్ళకు ఒక ముక్క అల్లం హ్మ్. మీరు తీసుకోండి, హ్మ్. ఒక అరౌండ్ 15 గ్రామ్ అల్లం. ఓకే. ఓకే, హ్మ్. తీసుకొని మీరు దంచేసండి హ్మ్. బాగా. హ్మ్. దంచేసి మీరు వాళ్ళకు నములుకోమని చెప్పండి. ఓకే. ఓకే, లేకపోతే డైరెక్ట్ ఇచ్చేయండి. వాళ్ళకు హ్మ్. పళ్ళు బాగుంటే వాళ్ళకు డైరెక్ట్ ఇచ్చేయండి, హ్మ్. నములుకోమని చెప్పండి. హ్మ్. ఎప్పుడైనా సరే మీకు ఐస్ నుంచి నీళ్లు రావడం స్టార్ట్ అయింది, అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఓకే. హార్ట్ ఓన్లీ ఒక అటాక్ కూడా అల్లం ముక్క ద్వారా తగ్గిపోతుంది. హార్ట్ అటాక్ కూడా తగ్గిపోతుంది. హార్ట్ అటాక్ తగ్గుతుంది. ఓకే. ఇట్స్ మై గ్యారంటీ హ్మ్. ఫర్ దిస్. ఓకే, బట్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు డూ ఇట్, హ్మ్. బికాజ్ దీస్ ఆర్ ఆల్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో ఒకరికి హార్ట్ అటాక్ వస్తే దట్ ఈస్ ఏ గోల్డెన్ అవర్స్ ఫర్ హిమ్. హ్మ్. ఓకే, సో ఆ గోల్డెన్ అవర్స్ లోపల మనం ఇది చేయాలి. ఓకే. లేకపోతే చూద్దాంలే అని ఆలోచించి చేసేసరికి వాళ్ళకు మేబీ హార్ట్ అటాక్ బాగా రేజ్ అయిపోయి కంప్లీట్గా వాళ్ళకు డెత్ అయిపోవడం అవకాశం ఉంది. ఓకే. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇమీడియట్లీ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద స్టెప్. హ్మ్. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు యూ కెన్ సేవ్ ఎ లైఫ్ విదౌట్ ఎనీ మెడిసిన్స్. హ్మ్. ఇట్స్ వండర్ఫుల్. అండ్ తర్వాత మనం చూడొచ్చు, సపోజ్ వాళ్ళకు మళ్ళీ నొప్పి వచ్చింది 1-2 అవర్స్ తర్వాత, మళ్ళీ ఇంకొకసారి ఇవ్వండి. హ్మ్. ఎలా మీరు 2 టైమ్స్ ఇచ్చేసరికి వాళ్ళకు హార్ట్ ఆర్టరీస్ మొత్తం అగైన్ ఎలాబరేట్ అయిపోతాయి, హ్మ్. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగానే జరుగుతాయి, వాళ్ళకు నొప్పి తగ్గిపోతుంది, అండ్ హీ విల్ ఫీల్ రిలాక్స్ ఫ్రమ్ ద ఓకే. సఫోకేషన్ అసలు రాదు, కన్ఫ్యూజన్ రాదు, ఏమీ రాదు వాళ్ళకి, ఒక చిన్న అల్లం ముక్క వల్ల. చల్లం చిన్న అల్లం కావాలి. హ్మ్. సో సీ ద వండర్ఫుల్ రిజల్ట్ విత్ naturopathy, I'm telling you. ఓకే. So you can save a person's life. హ్మ్. Maybe he may be any of your relative, maybe any of your family member, maybe any of your neighbors. Okay, హ్మ్. ఉండొచ్చు. అవును. సో ఎలా కూడా చేయొచ్చు. You just implement it, you will find like you will have a great satisfaction that I have saved a person's life. ఓకే. That is more important. హ్మ్. What doctors are doing only that. మేము చేస్తే ఏం చేస్తున్నాం అది. హ్మ్. అక్కడ ఎక్కడైనా సరే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వీఆర్ టేకింగ్ కేర్, హ్మ్. దట్స్ ఆల్, అంతే. సో ఓకే. అట్లీస్ట్ ఆ విధానం మనం ఆలోచించాలి. అండ్ దానిలో పోయేది ఏముంది మనకు? హ్మ్. లేకపోతే ఏమైనా హిడెన్ మెడిసిన్స్, ఏమైనా కెమికలైజ్ మెడిసిన్ మనం ఇస్తున్నాం, ఏమైనా నష్టం జరుగుతాయి వాళ్ళకు? ఏం లేదు. హ్మ్. ఓకే, సో జస్ట్ టేక్ ఏ అల్లం ముక్క అండ్ వాళ్ళకి ఇచ్చేయండి హ్మ్. ఇమ్మీడియట్లీ. అండ్ ప్రతి ఒక్కరు ఎంట్లు యాక్చువల్లీ అల్లం ముక్క ప్రతి ఒక్కరు ఎంట్లు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని నేను చెప్తున్నా. యాక్చువల్గా ఐ ఓకే. టెల్ ఆల్ ఆఫ్ దెమ్ హ్మ్. టు ఆల్ ఆఫ్ మై పేషెంట్స్. అండ్ ఎప్పుడు ఏ మూమెంట్లో వాళ్ళకి పనికి వస్తుందో తెలియదు. అవును. సివియారిటీ ఆఫ్ ద పెయిన్ విల్ బికమ్ 0 ఇన్ జస్ట్ 10 minutes ఆఫ్ టైం. 10 నిమిషాలు వాళ్ళు నములుకుంటే వాళ్ళకు వాటర్ వచ్చేస్తుంది ఐ నుంచి. వాటర్ వచ్చేస్తే వాళ్ళకి ఎక్కడ తగ్గిపోయింది మొత్తం. హ్మ్. ఓకే, ఓకే. ఇట్స్ వండర్ఫుల్ రెమెడీ. హ్మ్. ఓకే, సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ అవును. థింగ్. సో ఈ టైపు ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కి హ్మ్. మన దగ్గర చిట్కాలు ఉన్నాయి, హ్మ్. రకరకాల న్యాచురల్ చిట్కాలు ఉన్నాయి, అండ్ రకరకాల న్యాచురల్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. హ్మ్. Like medicines, if you think of all the modern medicine, there is a specialized course I have హ్మ్. done from Delhi actually. So that is something different, హ్మ్. which it is not available in Hyderabad or Telangana, and no doctors are using that method. But I ఓకే. have that.
ఈవెన్ వీ హ్యావ్ సమ్ మెడిసిన్స్ ఆల్సో. సపోజ్ పర్సన్స్ ఇస్ సఫరింగ్ విత్ ద క్రానిక్ హార్ట్ డిజీజ్, చాలా రోజుల నుంచి వాళ్ళకు ఉంది, అండ్ వాళ్ళ నా దగ్గరికి వచ్చారు, వాళ్ళకు కొన్ని మెడిసిన్స్ ఇస్తే కూడా వాళ్ళకు ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది అండ్ దే విల్ ఫీల్ బెటర్. దే కెన్ క్విట్ ఆల్ ద మెడిసిన్స్. ఇంగ్లీష్ మెడిసిన్ మొత్తం ఆపేయమని చెప్తాను నేను. సార్ ఎలాంటి పేషెంట్స్ వస్తారు మీ దగ్గరికి ఎక్కువగా వచ్చే వాళ్ళు? నా దగ్గర ఉన్న ట్రీట్మెంట్ పరంగా అయితే ఒకటి జాయింట్ పెయిన్స్, ఎనీ సైడ్ ఆఫ్ జాయింట్ పెయిన్, లైక్ ఎంత సివియర్ జాయింట్ పెయిన్, ఒకరు బెడ్ రిటర్న్ అయినా సరే కూడా వాళ్ళ నెక్స్ట్ విజిట్లు నా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వచ్చేస్తారు, ఆటోమేటికలీ వచ్చేస్తారు, నా క్లినిక్ వచ్చేస్తారు వాళ్ళు, నా మెడిసిన్స్ వాడితే. ఫస్ట్ విజిట్కి నేను మెడిసిన్ ఇస్తాను, వాళ్ళు వాడతారు, వాడిన తర్వాత నెక్స్ట్ విజిట్కు వాళ్ళే వచ్చేస్తారు ఆటోమేటికలీ. సార్ ఇయర్స్ మెడిసిన్ వాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు కూడా వస్తుంటారా ఇంకా అవన్నీ ఆపేస్తాను మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను? అట్లా చాలా మంది ఉన్నారు. ఓకే, దే ఆర్ మై పేషెంట్స్ ఫ్రమ్ లాస్ట్ 10 years. అండ్ వాళ్ళకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే దే ఆర్ కమింగ్ టు మీ. అంటే సో మచ్ ఆఫ్ వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్. వాళ్ళకు అన్ని తెలిసింది ఇప్పుడు. లైక్ కొంతమంది గురించి చెప్తున్నా, ఒకరికి లైక్ సివియర్ జాయింట్ పెయిన్ వస్తే వాళ్ళకు డాక్టర్ ఏం చెప్పారంటే లైక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలి, లేకపోతే కుదరదు, క్లియర్ కట్ చెప్పేశారు. హీఈస్ బీన్ టు అనదర్ డాక్టర్, ఇంకొక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ కూడా అదే మాట చెప్పారు అనమాట. ఓకే, సో హీ వాజ్ ఫెడ్ అప్. అండ్ అప్పుడు వాళ్ళ భార్య అక్కడ లేదనమాట, షీ వాజ్ ఇన్ యుఎస్. ఓకే, అండ్ హీ వాజ్ అలోన్, అండ్ ఇంట్లో ఎవరు లేరు, ఒక సర్వెంట్ ఉన్నారు, దే కెనాట్ టేక్ కేర్ ఆఫ్ సో మచ్ ఆఫ్ థింగ్స్. దెన్ వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ ఆప్షన్? Then he called me. But earlier he came once for another treatment. ఒకసారి వచ్చారు, తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను చెప్పా, అక్కడ అన్ని టెస్టులు చేశారు కదా, నాకు రిపోర్ట్ పెట్టండి. రిపోర్ట్స్ అన్ని పెట్టేశారు. ఈ రిపోర్ట్ అని చూసా, వాళ్ళకు సిమ్టమ్స్ అన్నీ అడిగేసి వాళ్ళకు మేజర్ ప్రాబ్లం ఉంది అని లేవలేకపోతున్నాం. అప్పటికి హీస్ బికమ్ బెడ్ రిటర్న్ కంప్లీట్లీ. So again I started giving my medicine. I said I'll send the medicine, you book Rapido from there if you don't have anybody. So Rapido book చేశారు, రిపోర్ట్ చూసి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చా, అండ్ ఆయన వాడడం స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 1 week he has come. He said I'm much better because of your medicines. And he has appreciated me like anything. He brought a sweet box. Otherwise I was a bedridden patient. So you have given medicine, that's why I become all right. సో ఓకే, కంప్లీట్లీ అప్పుడు వరకు తగ్గలేదు, బట్ ఆయన వచ్చేసారు, అంత కెపాసిటీ ఉంది. అప్పుడు నడవలేకపోతున్నారు, ఒక స్టెప్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళాలంటే వాళ్ళకి కష్టమైపోయింది, అప్పుడు ఓన్ సర్వైవల్ కష్టమైపోయింది, అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్. సో ఇన్ సచ్ కేసెస్ దిస్ మెడిసిన్ వర్క్స్ వండర్. అట్లా కూడా ఉంటాయి. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మైగ్రేన్కి అయితే ఇప్పటి వరకు మెడిసిన్ లేదు అని అంటారు కదా, న్యాచురోపతి ద్వారా మైగ్రేన్ పెయిన్ అనేది తగ్గించవచ్చా? అంటే ఎలా తగ్గించవచ్చు? చాలా మందికి మైగ్రేన్ పెయిన్ వస్తూ ఉంటుంది కానీ మెడిసిన్ లేదు, అప్పటికప్పుడు ఏదో హెడేక్ టాబ్లెట్ వేసుకోవడమో ఏదో చేస్తుంటారు. సో దీనికి న్యాచురోపతి ద్వారా ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? అక్కడ ఏంటంటే మైగ్రేన్ కు ఉన్నాయి ట్రీట్మెంట్స్, మంచి ట్రీట్మెంట్, అండ్ దే విల్ బి క్యూర్ విదిన్ ఎ మంత్ ఆఫ్ టైం. ఒక నెల మెడిసిన్స్ వాడితే పూర్తిగా తగ్గుతుంది. బట్ వీ హ్యావ్ టు సీ ద రూట్ కాజ్. రూట్ కాజ్ చూసి మేము ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు తగ్గుతుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద మైగ్రేన్ అని మేము చూస్తాం జనరల్గా, చూసేసి మెడిసిన్ ఇస్తే వాళ్ళకి తగ్గిపోతుంది, అంతే. ఓకే, మైగ్రేన్ అనేది చాలా మందికి చాలా రకాలుగా ఉంటది. ఒకరికి చీకటిని చూస్తే మైగ్రేన్ వస్తుంది, ఒకరికి లైట్, ఒకరికి సౌండ్, ఇలా ఉంటుంది. అంటే ఎందుకు అలా ఉంటుంది సార్? యాక్చువల్లీ అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనకు మైక్రో నర్వ్స్ అని డ్యామేజ్ అయిపోయింది, and hormonal imbalance takes place in the body. Maybe that is also one of the reason. Okay. Otherwise kontamanduku somebody is always living with the anticipation, somebody is always living with the domination in the family. Okay. Maybe family or workplace. Okay, సో వాళ్ళకు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మన బాడీలో ఈ స్ట్రెస్ హార్మోన్ జనరేట్ అయ్యి వాళ్ళకు న్యూరాన్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఓకే, మళ్ళీ వన్ సైడ్కే పెయిన్ వస్తుంది. వన్ సైడ్కి అలా ఎందుకు వస్తుంటుంది సార్? దట్ ఈస్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద మైగ్రేన్ యాక్చువల్లీ. ఓకేనా, సో సిమ్టమ్స్ అదే అన్నమాట. బట్ అక్కడ ఏమవుతుందంటే లైక్ ఎగ్జాక్ట్లీ మనం చూస్తే ఈ న్యూరాన్ ఎప్పుడైనా సరే డ్యామేజ్ అయిపోయింది, ఆటోమేటికలీ ఒకరికి మైగ్రేన్ రావడం అవకాశం ఉంది. అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అండ్ స్లీప్ డిసార్డర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి, సపోజ్ ఒకరికి నిద్ర పట్టట్లేదు సరిగా, ఈవెన్ వాళ్ళ ఒక స్టూడెంట్స్ ఒకసారి వచ్చింది, ఇంటర్మీడియట్ స్టూడెంట్. యాక్చువల్లీ వాళ్ళకు ఎట్లా ఉంది అంటే
లైక్ సరిగా నిద్ర లేదు, రాత్రి మొత్తం చదువుతూనే ఉన్నారు, మంచి మార్క్స్ రావాలని. అండ్ పేరెంట్స్ డామినేషన్ చాలా ఎక్కువగానే ఉంది. ఓకే, సో వాళ్ళకు మైగ్రేన్ వచ్చేసింది. నా మెడిసిన్స్ వాడింది, ఆమె క్యూర్ అయిపోయింది ఓకే. అట్లా. ఎస్, సో ఆల్ ద సిమ్టమ్స్ విల్ బి గాన్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. అక్కడ ఓకే. ఒకరికి ఎందుకు వచ్చింది దాన్ని బట్టి మెడిసిన్స్, వేరే వేరే మెడిసిన్స్. సార్ చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా, అంటే సీడ్స్కి, ఫ్రూట్స్కి, డ్రై ఫ్రూట్స్కి ఇలా రేటింగ్స్ అడుగుతుంటాను. ఏ సీడ్కి ఎంత రేటింగ్ ఇస్తారు అని చెప్పాలి, అంటే మన హెల్త్ ప్రకారం ఎంత మనకి అది మేలు చేస్తుంది అని. ఫ్లాక్ సీడ్స్. యా, ఫ్లాక్స్ సీడ్స్ ఐ విల్ గివ్ 10 to 10. ఓకే. Yeah. చియా సీడ్స్. యా, చియా సీడ్స్ ఆల్సో 10 to 10. పంప్కిన్ సీడ్స్. Pumpkin seeds, it is out of 10, I'll give 5. 5. Yes. ఓకే. Uh, సబ్జా. Sabza ginjal 10 to 10. పీనట్స్. Peanuts 10 to 8. సెసమే. Sesame seeds 10 to 10. వాటర్ మిలన్. Watermelon 10 to 10. సన్ఫ్లవర్. Sunflower also 10 to 10. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ ఫ్రూట్స్. Yeah. ఆరెంజ్. Yeah. Orange 5 out of 10. ఓకే. బనానా. Banana is 5 out of 10. యాపిల్. Apple is 10 to 10. గ్రేప్స్. Grapes is 8 to 10. ఓకే. డ్రాగన్. Yes. Yeah, dragon fruits also that is 8 to 10. చెర్రీస్. Cherries is 10 to 10. మ్యాంగో. Mango is 6 to 10. అవకాడో. Avocado is 10 to 10. పొమగ్రానేట్. Pomegranate also is 10 to 10. ఓకే సార్. Yes. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్. Yes. బాదం. Yeah. Badam is 10 to 10. జీడిపప్పు. Jeedipapu 8 out of 10. వాల్నట్స్. Walnuts 10 to 10. పిస్తా. Pista is 6 to 10. కిస్మిస్. Kismis is 6 to 10. అంజీర్. Anjeer is 10 to 10. మఖానా. Makhana is 10 to 10. ఖర్జూర్. Khajur is 8 to 10. ఓకే. Yes. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో Right. మచ్.